నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి సంచలనంగా మారింది లావణ్య ఎపిసోడ్. ఇట్లాంటి నేపథ్యంలో లావణ్య రాజ్ తరుణ్ మధ్య వివాదం, మరోవైపు పెద్ద ఎత్తున మస్తాన్ సాయి, అట్లాగే చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినాయి ఆ ఎపిసోడ్లో. ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఎపిసోడ్లో మరో కొత్త క్యారెక్టర్ తెర మీదకి వచ్చింది, అదే కెవిన్. అసలు తాజాగా వచ్చినటువంటి ఆడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇట్లాంటి నేపథ్యంలో కెవిన్ లావణ్యతో మాట్లాడినటువంటి ఆడియో వైరల్ అవుతానికి రీజన్ ఏంటి? మరోవైపు కెవిన్ ఏ రూపంలో ఆ స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు? ఈ స్టోరీ అంతా పెద్ద ట్విస్ట్ల కింద కొంత నిజంగా చూడాలంటే పెద్ద ఎత్తున ఒక నెట్ఫ్లిక్స్ లేదంటే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ తీసేంతగా పెద్ద ఎత్తున ఎపిసోడ్ రసకందాయంగా మారుతోంది, మరోవైపు రసవత్తరంగా సాగుతోంది కూడా. అసలు ఏంటి లావణ్య స్టోరీ? లావణ్య స్టోరీలో కెవిన్ పాత్ర ఏంటి? నిజంగా వారిద్దరి మధ్య సంబంధం ఏంటో మాట్లాడడం. మనతో పాటు ప్రొడ్యూసర్, లా చదువుతున్నటువంటి కెవిన్. ఒక రకంగా చెప్పాలంటే లావణ్యతో విక్టిమ్ అయ్యేలోపే కొంత కెవిన్ అలర్ట్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లో కెవిన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం ఏం జరిగిందో. నమస్తే కెవిన్ గారు. ఏంటి సార్ లావణ్యకి మీకు అసలు ఏంటి సంబంధం? జస్ట్ ఫ్రెండ్షిప్ అండి, లావణ్యకి నాకు సంబంధం. జస్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అటువంటి ఆడియోలు మీరు ఎట్లా మాట్లాడతారు? ఎట్లా దాన్ని వెల్కమ్ చేశారు? మీరు ఏంటి అసలు? నేనేం మాట్లాడలేదండి. అక్కడ మీకు ఆడియో కూడా వినిపిస్తాను కావాలంటే. అక్కడ ఆడియోలో ఒక క్లారిటీ కూడా ఇవ్వాలి నేను మీకు వినిపిస్తాను. ఒక నిమిషం. ఇది సూసైడ్ థ్రెట్ కాల్ అండి. సేమ్ కాల్. ఎన్నిసార్లు వచ్చింది మీకు అట్లా కాల్స్? ఇదే ఫస్ట్ టైం. సో ఫ్యాన్ కి ఉరేసుకొని చచ్చిపోతున్నాను అని చెప్పి నాకు కాల్ చేస్తుంది. ఏదో వీడియోలు తీసాను అంటుంది. మామూలుగా ఏమనుకుంటారు జనాలు, ఏదో పాన్ వీడియోస్ ఏదో తీసేసాను అని అనుకుంటారు, కానీ అదే వీడియో అంటే ప్రైవేట్ వీడియోస్ ఏమైనా మీరు షూట్ చేశారా? తెలియకుండా అనేది అస్సలు కాదండి. తను నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి. అదే విధంగా నేను కూడా అమ్మాయిని ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేసినప్పుడు సీసీటీవీ ఉంటుంది కదా, సీసీటీవీలో మామూలుగా 1-2 వీక్స్ ఉంటుంది ఫుటేజ్. అది ఆటోమేటిక్గా పోతుంది. సో అది డిలీట్ చేయాలంట నేను. చూడండి, నేనే చెప్తా ఇప్పుడు సాయికి. సరే సాయిని కాన్ఫరెన్స్ తీసుకో. సో మస్తాన్ సాయికి చెప్తానంటుంది, కాన్ఫరెన్స్ తీసుకో అని చెప్తున్నాను. ఇట్లా కట్ చేసిందండి. ఆపే అన్నప్పుడు ఆపేస్తా అన్నారు. ఏం ఆపేస్తా అని చెప్పారు? అదే నేను మీకు చెప్తాను, ఇంకా నెక్స్ట్ కాల్లో ఉంటుంది. నేను మాట్లాడినంటున్నాను కదా, నువ్వు వరి అవ్వకు. మస్తాన్ సాయి చంపేస్తాడంటండి. ఈమెని. ఆమె హాల్యూసినేషన్ లో ఉందో లేకపోతే డ్రగ్స్ లో ఉందో లేదా యాక్టింగ్ చేస్తుందో మనకు తెలియదు. సో ఆపే కెవిన్ అంటుంది. ఏం ఆపాలి? ఫోన్ లో మాట్లాడడం ఆపేయాలి సాయితోటి, మస్తాన్ సాయితోటి. వాడు ఏమి చంపడు. నేనేం మోసం చేశాను? వీడియో డిలీట్ చేయి. ఆల్రెడీ అయిపోయింది అప్పుడే. మాట్లాడడం ఆపే కెవిన్ అని చూడండి, కాళ్ళు ముక్తాను అంటుంది. సరే నేను గురించి మాట్లాడుతున్నా. నేను ఆపేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. తనని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. టెన్షన్ పడద్దు అంటున్నాను. లావణ్య, ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు. మోసం చేశాను. ఎంత మోసం చేసినావు కెవిన్ నువ్వు. మోసం చేశాను నేను. ఇప్పుడు కాల్ వస్తే, ఇప్పుడు శ్రావ్య కాల్ వస్తే నువ్వు మాట్లాడవా? శ్రావ్య అనే అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండి, అడ్వకేట్ అమ్మాయి. తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉంది. సో ఆ అమ్మాయి శ్రావ్య కట్టానా? అవును, మీకు తెలుసా? విన్న పేరు. నేను అంతకుముందు గతంలో మాట్లాడాను కూడా. మాట్లాడారా? ఆ అమ్మాయే హైకోర్టు అడ్వకేట్ కదా. యా, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ట్రెజరర్ లాగా ఉంది. సో ఆ అమ్మాయి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆ స్టోరీ కూడా చెప్తాను నేను మీకు. అయితే ఆ అమ్మాయి కాల్ వస్తే నువ్వు మాట్లాడవు, ఎందుకంటే ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. ఇక్కడ లావణ్య రాజ్ తరుణ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి మస్తాన్ సాయి.
నేను మస్తాన్ సాయి నా నంబర్ ఎవరి దగ్గర తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. చేసి ఇట్లా లావణ్య తోటి మాట్లాడుతున్నావా అన్నట్టు ఒక పొసెసివ్ బాయ్ ఫ్రెండ్. ప్రాబ్లం ఏంటంటే లావణ్య మీతో అంత ఫ్రీగా క్లోజ్ గా అంత యాక్సెసిబిలిటీలో మాట్లాడి నన్ను మోసం చేసేసావు, నన్ను మోసం చేసావు, అనుకోలేదు, మోసం చేసావు. ఏంటి కెవిన్ మోసం ఏం చేశాడు లావణ్యకి? అంటే అంతలా థిక్కెస్ట్ బాండింగ్ ఎట్లా ఏర్పడింది? ఇప్పుడు సహజంగా కొత్తగా పరిచయమైన వ్యక్తి ఒక రోజులో నన్ను మోసం చేసాను ఎవరు అడగరు. ఇది ఒక ట్రావెల్ జరిగి ఉంటేనే ఇటువంటి టాక్స్ బయటకు వస్తాయి. ఏంటి నీకు లావణ్యకి జరిగిన ట్రావెల్ ఏంటి అసలు? ట్రావెలింగ్ ఏం చేయలేదండి. బేసిక్లీ ఇప్పుడు ఏదో శ్రావ్యది చెప్పాను కదా మీకు స్టోరీ. శ్రావ్య స్టోరీలో తనకు ఒక షార్ట్ ఫిల్మ్, శ్రావ్య స్టోరీని షార్ట్ ఫిల్మ్ గా చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఒక ప్రొడ్యూసర్ని, కో ప్రొడ్యూసర్ని. అది కూడా స్టోరీ మీకు తర్వాత చెప్తాను. సో అయితే ఈ అమ్మాయి క్యారెక్టర్కి అంటే యాక్టింగ్ తిన ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసింది. శ్రావ్య క్యారెక్టర్ నువ్వు చేస్తావా అని అడిగాను. సో అందుకని మేము ఇద్దరం కూడా ట్రావెల్ చేద్దాం అనుకున్నాము. బట్ ట్రావెల్ చేయలేదు ఎప్పుడు. బట్ రిలేషన్షిప్ లో కూడా మేమేం లేము. ఇట్ వాస్ జస్ట్ ఫ్రెండ్షిప్ వేర్ వి వర్ జస్ట్ ఫ్లర్టింగ్ అనమాట. సో అంతే మా ఇద్దరి మధ్యలో. సో ఫ్లర్టింగ్ చేసి కెవిన్ బుక్ అయ్యాడా లావణ్యకి? బుక్ అవడం అంటే అదే ఇంకా బుక్ అవ్వలేదు. బుక్ అవ్వక ముందే బయటకు వచ్చేసాను. అంటే బలి ఇవ్వబోతున్నటువంటి నెక్స్ట్ మీరే అనమాట. బకరా అనుకోవచ్చు. అదే బలి ఇవ్వబోతున్న బకరాని అలర్ట్ అయ్యి ఇట్లా ఇదిలించుకొని పక్క వచ్చేసారు తెంచుకొని. అంతేనా? డెఫినెట్లీ. కానీ బకరా కాదు అని నేను అనుకుంటారు. డెఫినెట్ గా ఈ అమ్మాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అబ్బాయిలని ఇట్లా బకరాలు చేస్తూ తను విక్టిమ్స్ గా చాలా మంది వచ్చారు పేర్లు. సో ఈ అమ్మాయి అసలు రియల్ స్టోరీ ఏంటి, అసలు జరిగింది ఏంటి అని చెప్పి నేను మస్తాన్ సాయిని కలవడం కూడా జరిగింది. లాస్ట్ వీక్ చంచల్గూడ జైలుకి వెళ్ళి కూడా నేను అతన్ని కలిశాను. అతను నాకు క్లియర్గా చెప్పాడు తను ఇట్లాగ అందరితోటి ఇలాగే చేస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా స్వీట్గా మాట్లాడుతుంది, తర్వాత ఇంకా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది మనీ కోసమైనా కానీ లేకపోతే ఇట్లా సూసైడ్ థ్రెట్ అయినా కూడా. ఇన్ఫ్యాక్ట్ అడ్వకేట్ రాజేష్, స్విమ్మింగ్ పూల్ లాయర్ అని ఎవరైతే బయటకు వచ్చారో ఆయనకు కూడా అట్లాగే థ్రెట్ కాల్ చేసింది. ఆయన ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. నేను కూడా అదే విధంగా పోలీసులకు ఇన్ఫామ్ చేశాను. అది కూడా ఉంది ప్రూఫ్, నేను అది కూడా ప్లే చేస్తాను. కానీ ఇక్కడ ఈ ప్రూఫ్లు వినే ముందు అసలు నీకు లావణ్యకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇగ్నిషన్ ఎక్కడ అయింది? నాకు లావణ్యకి లవ్వా లేదంటే లస్టా ఏంటి? లవ్ లస్ట్ ఏం లేదండి. తను క్యూట్ గా ఉంది. క్యూట్ గా కనిపించిందా? నాకు క్యూట్ గా అనిపించింది. అంటే యాక్చువల్ గా కెవిన్ మనసు పడ్డాడు లావణ్య మీద? లేదు లేదు లేదు. క్యూట్ గా ఉందంటే ఫ్లర్ట్ చేయడం అంటే ఇప్పుడు తను కూడా నాతో ఫ్లర్ట్ చేసింది. నిజం చెప్పండి. నిజమే. ఫ్లర్టింగ్ మీరు లా చదువుతున్నారు, రేపు పొద్దున్నే కోర్టులో వెళ్ళి మీరు మీ జడ్జిల్ని ఫేస్ చేయాలి. 100%. అట్లాగే ఆల్రెడీ ఫేస్ చేసేస్తున్నాను నేను. నా కేసు నేను ఫైట్ చేసుకుంటున్నాను. సో పార్టీ ఇన్ పర్సన్ గా నేను ఫైట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్యూట్ గా ఉంది అంటే లైక్ నేను ఫస్ట్ టైం లావణ్యాన్ని కలిసినప్పుడు ఆమె ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసింది. నేను చూసిన ఇంటర్వ్యూస్ ప్రకారం ఆ అమ్మాయి ఒక హౌస్ వైఫ్, తన హీరోయిన్ కెరియర్ని పక్కన పెట్టి రాజ్ తరుణ్ కోసం కష్టపడితే రాజ్ తరుణ్ ఇంకొక హీరోయిన్ దగ్గరికి, మాల్వి మల్హోత్రా దగ్గరికి వెళ్ళిపోయాడు. నా కుక్కల్ని చూసుకోవడానికి ఎట్లాగా అనే ఆ విక్టిమ్ మైండ్ సెట్ తోటి ఆ విక్టిమ్ కార్డ్ ప్లే చేసి తను బయటకు వచ్చింది. ఆ టైంలో నేను ఐటీ ఎంప్లాయీగా ఉండడం వల్ల నేను అన్నీ చూడలేదు, కొంతవరకే చూశాను. చూసినప్పుడు అట్లా నేను యాక్చువల్గా నేను ఇప్పుడు లా చేస్తున్నాను కదండి. లా చేయకముందు సిబిఐటీలో ఇంజనీరింగ్ చేశాను. ఆ టీసీ సర్టిఫికేట్ కోసం పోయిందని చెప్పేసి నేను సిబిఐటీ గండిపేటలో ఉంది, ఇది మన నార్సింగి పిఎస్ లిమిట్స్కి వస్తుంది. ఆమె కోకాపేటలో ఉంటుంది, నార్సింగి పిఎస్. కానీ ఇక్కడ లావణ్య ఎప్పుడైతే ఎపిసోడ్ తెర మీదకి వచ్చిందో, రాజ్ తరుణ్ లావణ్య కేసులు, ఆ వ్యవహారం, ఆ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ తెర మీదకి వచ్చిందో అప్పుడే లావణ్య డ్రగ్గిస్ట్ అనే ముద్ర పడింది. ఆ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడో లాంగ్ డేస్ తర్వాత ఏం రాలా, అయిపోయిన కొద్ది రోజులకి అంటే 1-2 days లోనే సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్ లాగా డే బై డే కేసు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఒక డ్రగ్గిస్ట్ అని ముద్రపడిన లావణ్య మీద మీరెందుకు మనసు పారేసుకున్నారు? మనసు పారేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 September 2024 కలిసాను ఆమెని. సో ఆ రోజుకి మరి డ్రగ్ కేసు బయటకు వచ్చిందో రాలేదో తెలియదు, ఒకవేళ వచ్చినా నేను చూడలేదు. సో నేను నార్సింగి పిఎస్ లో కలిసినప్పుడు ఆ అమ్మాయి దాసరి విజ్ఞాన్ అనే అతను పైన ఒక కేసు పెట్టడానికి వచ్చింది. సో తను కొన్ని థంబ్నెయిల్స్ అసభ్యంగా పెట్టాడని చెప్పేసి పెట్టింది కేసు. సో ఇట్లా కొన్ని వీడియోస్ థంబ్నెయిల్స్ వచ్చినాయి అని చెప్పేసి, తర్వాత ఇట్లా కుక్కలతో కూడా సెక్సా అని చెప్పేసి ఇవి థంబ్నెయిల్స్ తోటి వచ్చింది. సో అయితే తను అక్కడికి వచ్చినప్పుడు నేను లా స్టూడెంట్ అని చెప్పాను. నాకు దిలీప్ కళ్యాణ్ సుంకర అడ్వకేట్ దిలీప్ కళ్యాణ్ సుంకర గారు అడ్వకేట్ ఫోన్ నంబర్ కావాలని అడిగాను. మీరు అడిగారా? నేను అడిగాను. నేనే అప్రోచ్ అయ్యాను.
ఎందుకు అంటే నా మూవీ కేసు ఒకటి ఉంది, ఆ కేసు పని మీద ఆయన తర్వాత కలిశాను, ఆయన మాట్లాడారు, ఫీజు కూడా ఏం తీసుకోలేదు కన్సల్టేషన్. బట్ ఎనీవే ఇక్కడ ఏమందంటే ఒక డ్రాఫ్ట్ లీగల్గా డ్రాఫ్ట్కి ఇది చేసేసి నేను ఆమెకు పంపించాను. ఏంటి అంటే టైటిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెంపుడు కుక్కల్ని రేప్ చేసిన లావణ్య డ్రగ్స్ లీగల్ టెర్మినాలజీతో కంప్లైంట్ కాపీ రెడీ చేసేసి ఆమెకు పంపించేశాను. చూడండి 13 సెప్టెంబర్ కంప్లైంట్ బై లావణ్య రాజ్ తరుణ్ అగైన్స్ట్ దాసరి విజ్ఞాన్. యా తర్వాత మళ్ళీ కొన్ని లింక్స్ పంపించింది, లింక్స్ పంపించింది. సో తనకి నేను ఎట్లా హెల్ప్ చేశానంటే లైక్ హ్యూమన్ రైట్స్, తను నాకు చెప్పింది ఏంటంటే డ్రగ్స్ కేసులో కూడా నన్ను ఇరికించారు అని చెప్పింది. సో మేబీ ఆమె చెప్పింది నిజమేమో అనుకుంటా. మామూలుగా అమ్మాయిలు చెప్తే ఒక సింపతి యాంగిల్లో ఉంటాం కాబట్టి ఆ విధంగా నేను ఆమె సింపతి యాంగిల్ కనిపిస్తుందా, లేదంటే లావణ్యని వాడుకొని వదిలేచ్చనేమో అనిపించిందా ఆ క్షణంలో? అసలు లేదండి, సింపతి యాంగిల్ మాత్రం. సో అంటే తను ఇక్కడ తన కేసులో నాకు డ్రగ్స్ పెట్టారు బ్యాగ్లో, నేను వస్తున్నాను అంటే అక్కడ ఏం జరిగింది, పోలీసులు మఫ్తీలో ఉన్నారు, వచ్చి రా 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 అంటున్నారు. ఆమె ఏమంటుంది, మా తమ్ముడు వస్తున్నాడు ఆగండి ఒక 10 నిమిషాలు, మా పేరెంట్స్ వస్తున్నారు అని ఏదో అంటుంది. వాళ్ళు అంతసేపు కూడా ఆగకుండా తీసుకెళ్ళిపోతారు. సో ఈ అమ్మాయి కూడా కొంచెం ఓపెన్ చేసి చూపించేయచ్చు, పోనీ వీడియో తీస్తుంది, సార్ నేను వీడియో తీస్తాను మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి అని చెప్పి కూడా అనొచ్చు. బట్ అది కూడా కొంచెం సస్పిషియస్గానే ఉంది. సో ఆమె చెప్పింది ఏంటంటే పోలీసులే ప్లాంట్ చేశారు, కొన్ని గ్రామ్స్ కన్జ్యూమర్ లాగా అయితే పెడ్లర్ లాగా చూపించి నన్ను జైల్లో పెట్టారు అని చెప్పింది. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి నువ్వు రాయొచ్చు, లేదా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి రాయొచ్చు, NCW, ఇట్లా నేను గైడ్ చేశాను అంతే. కానీ వాస్తవానికి ఇంత ఒక నొటోరియస్గా డ్రగ్స్కి సంబంధించి వ్యవహారంలో ఇరుక్కున్నటువంటి అమ్మాయిని ఎందుకు సేవ్ చేయాలనిపించింది కెవిన్కి? బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ ఉంటుందండి, ప్రతిదానికి బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి నిజంగానే ఆమె చెప్పిన దాంట్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉంటుంది కదా. సో ఆమె చెప్పిన దాంట్లో మరి నిజం ఉండొచ్చు అని చెప్పేసి నేను కూడా ఆమె సైడ్ ఆఫ్ ద స్టోరీ నేను ట్రస్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే నేను ఈ తిన్ని కలవడం, మస్తాన్ సాయిని జైల్లో కలవడం జరిగిందో అప్పుడు ఓకే, ఈ అమ్మాయి ప్రతిదీ నిజం చెప్పట్లేదు, కొన్ని అబద్ధాలు కూడా చెప్తుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో లావణ్యకి దగ్గర అయిన తర్వాత మీ పరిచయం ఇంకా థిక్కెస్ట్ అవడానికి బాండింగ్ ఎట్లా స్టార్ట్ అయింది? బాండింగ్ అంటే అదేనండి, ఇప్పుడు మేజర్గా తాను ఫ్లర్ట్ చేస్తుంది, నేను ఫ్లర్ట్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు తాను ప్లే గర్ల్ అయితే నేను ప్లే బాయ్ అన్నట్టు చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు. ప్లే బాయ్ కెవిన్ అయితే ఎంతమంది లావణ్యల్ని వాడుకొని వదిలేశారు ఇప్పటికి? నేను వాడుకొని వదిలే టైప్ కాదండి, అదేంటి యూజ్ అండ్ త్రో ఆబ్జెక్ట్ లాగా అమ్మాయిల్ని ఒక ఇట్లా చేసే టైప్ కాదు. ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ఉంటే వీ విల్ డేట్, విల్ సీ హౌ ఇట్ గోస్, అండ్ ఇఫ్ షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ విల్ మూవ్ ఆన్. సో కెవిన్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు? లిస్ట్లో కొంతమంది ఉన్నారు, బట్ ఐ మూవ్డ్ ఆన్. ఎందుకు మూవ్డ్ ఆన్ అంటే అయిపోయిందా ఎపిసోడ్? అదేనండి, ఇప్పుడు ఒక మన బుక్ అనుకోండి, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కళ్ళు అమ్మాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అట్లా అమ్మాయిల్లో ఉంటారు అబ్బాయిల్లో కూడా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లావణ్య దాంట్లో చాలా చాప్టర్స్ లో నేను ఒక కొత్త చాప్టర్, అట్లా నా చాప్టర్స్ లో. సో మీరు ఎన్ని చాప్టర్లు చదివారు? నేనేం రాసుకోలేదండి నంబర్లు. అంటే ఎప్పుడు తప్ప అనిపించదా ఇట్లా, అంటే అమ్మాయిలు చదవాలి అన్న అంశంలో చదవడం అంటే మీ లెక్కలో డేట్ అన్నారు, మూవ్ ఆన్ అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ డేటింగ్ టర్మినాలజీ, ఇప్పుడు డేటింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయండి, నేను కూడా వెళ్ళాను. సో డేటింగ్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఒకరికి అబ్బాయిలు అమ్మాయిలు విల్ సీ హౌ ఇట్ గోస్, పెళ్లికి వరకు వెళ్తుందా లేకపోతే ఓన్లీ ఫ్రెండ్షిప్ తోటి ఆగిపోతుందా, అంటే రెడ్ లైటా గ్రీన్ లైటా మధ్యలో ఆరెంజ్ లైటా. సో మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే జస్ట్ బీయింగ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటారా లేకపోతే ఫ్రెండ్స్ ఏదైనా కానీ, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అయినా ఫ్రెండ్స్ విత్ నో బెనిఫిట్స్ అయినా ఓకే. ఏంటి మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? హెల్ప్ చేసుకోవడం. అంటే ఏ విధంగా? శారీరకంగా? అది బెనిఫిట్స్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లావల్యతో నేను సెక్స్ చేసి నేను నీకు హెల్ప్ చేస్తాను, ఓకే, అది డీల్ లాగా. ఐఎమ్ బెనిఫిటింగ్ హర్ అండ్ షీఈస్ బెనిఫిటింగ్ మీ, అట్లా. సో ఎప్పుడు నేను ఈక్వల్ లావణ్యతో కుదరలేదా? ఆ సందర్భం రాలేదా? సందర్భం రాలేదా అంటే ఇప్పుడు అప్పుడు వాస్తవం చెప్పాలి, వచ్చిందా రాలేదా? ఆఫర్ ఇచ్చింది ఇక్కడ మనకి ఆడియోలో అట్లా కనబడుతుంది కదండి. ఇది బయటికి కనిపించే ఆడియో. తెర వెనక ఏం జరిగింది లావణ్యతో? తెర వెనక ఏం జరిగిందో లావణ్యాన్ని అడగండి, కావాలంటే లావణ్యం తెండి మనం కలిసి మాట్లాడదాం ఏం జరిగిందని. మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీకు ఆమె థ్రెటనింగ్ చేస్తే మీరు చెప్తున్నారు, మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. విక్టిమ్ గా ఏం లేదు, విక్టిమ్ అంటే తప్పిపోయిన విక్టిమ్ గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. సో ఏంటి షేడ్స్ ఆఫ్ లావణ్యం చూపించే ముందు
ఏంటి అంటే ఆమెతో జరిగిన ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. వాట్ అబౌట్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో? ఓకే, వీ విల్ టాక్ గుడ్ అబౌట్ లావణ్య యాజ్ వెల్. లావణ్య ఈస్ వెరీ కాన్ఫిడెంట్. తన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి తనకి. అంటే కాన్ఫిడెంట్ ఇన్ సెన్స్ డ్రగ్స్ తీసుకున్నా ఏం చేసినా చెల్తుందిలే, సమాజంలో ఏదైనా నడుస్తుంది విచ్చలవిడిగానే కాన్ఫిడెన్స్ అది కదండి. కెమెరా ముందు వచ్చి మాట్లాడే కాన్ఫిడెన్స్ చాలా మంది అబ్బాయిలకైనా కూడా ఉండకపోవచ్చు. సో అమ్మాయికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆమె మంచి యాక్టర్ అని నేను నమ్ముతాను. సో అందుకని నేను షార్ట్ ఫిల్మ్ ఆఫర్ ఇచ్చాను. షార్ట్ ఫిల్మ్ ఆఫర్ అంటే ఆ టైప్ ఆఫ్ ఆఫర్ అనుకోవాలా? నేను యాక్చువల్గా ఒక వ్యక్తి గురించి తెలిసిన తర్వాత అగైన్ యు ఆర్ గివింగ్ అన్ ఆఫర్, అగైన్ యు ఆర్ హెల్పింగ్ హర్ అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఐ విల్ టెల్ యూ, లైక్ ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్రావ్య కూడా నన్ను మోసం చేసింది. యాక్చువల్గా నా పైన రాంగ్ కేసు పెట్టింది. రాంగ్ కేసు పెట్టినా కూడా తన పైన మంచి రివ్యూనే రాశాను. తను అంటే ఆమె మీ మీద రాంగ్ కేసు పెట్టింటే మీరు ఆమెకు చేసిన రాంగ్ కానీ మిస్టేక్స్ కానీ ఏంటో కూడా పర్సూ చేయాలి కదా. ఇది కావాలంటే ఒకసారి మీరు చదవండి. శ్రావ్య కట్ట గురించి నేను రాసిన గూగుల్ రివ్యూ ఒకసారి బయటికి చదవండి. I went to advocate Mr. Shravya Katta for a movie case that have been fighting for 4 years cluelessly. Her analytical, argumentative skills and the way she extends her working hours to accommodate clients are commendable. She is very good with money management and she is won the treasurer post astonishingly at the recently concluded elections in March 2024 at Honorable High Court of Telangana. She and her father, a senior advocate, Mr. Katta Lakshmi Prasad Garu, are very systematic and organized. You need to follow up with your case with them. They are going to keep. ఇదంతా పాజిటివ్ మేనర్లో వెళ్ళిందండి. అంటే పాజిటివ్ మేనర్లో ఎప్పుడు వెళ్ళిందంటే నా కేసు ఆమె దగ్గర ఉన్నప్పుడు కాదు. కానీ ఇక్కడ నా పైన కేసు పెట్టిన తర్వాత కూడా ఆమె మీద ఎందుకు రాయాల్సి వచ్చింది? నా మీద కేసు పెట్టడం మీ గ్రడ్జ్ పెంచుకోవాలి కానీ మీరు అంత కెవిన్ అంత సాఫ్టా? ఇప్పుడు ఎవరైనా కేసు పెడితే గ్రడ్జ్ పెంచుకొని వాళ్ళని హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేనా? లేకుంటే నేను పాజిటివ్ గా రాశాను చెప్పుకోవడానికి? లేదు, చెప్పుకోవడానికి ఏం లేదండి. ఐ జెన్యున్లీ ఫీల్ ఐఎమ్ అ వెల్ విషర్ ఆఫ్ బోత్ లావణ్య అండ్ శ్రావ్య. సో శ్రావ్య గురించి నేను ఏదైతే ఇక్కడ రాశానో అది భజన కాదు. తను నిజంగానే ఐ లైక్ హర్ ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్. ఐ లైక్ కలిసి ఉండొచ్చు కదా. ఎందుకు ఎక్స్ ఎందుకు అయింది మరి? ఆమెకి ఇష్టం లేదంట. ఆమెకి ఎందుకు ఇష్టం లేదు అంటే తను సొసైటీ అంటే తను వైశ్య కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, నేను వచ్చేసి ఓసీ క్రిస్టియన్. సో ఇప్పుడు మనం చూసుకున్న అమృత ప్రణయ్, ఇది మన జడ్జ్మెంట్ కూడా వచ్చింది. అమృత వైశ్య, ప్రణయ్ వచ్చేసి క్రిస్టియన్, బట్ ఎస్సీ రిజర్వేషన్ ఉంది, నాకు లేదు, మేము హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. సో అయితే ఆ అమ్మాయి నాకు చెప్పిన రీజన్ ఏంటంటే మా సొసైటీ నన్ను దూరం పెడతారు అని చెప్పేసి, అందుకని మనం విడిపోతే బెటర్ అని చెప్పింది. కాకపోతే నేను అన్నాను సరే ఓకే విడిపోదాము, నీ ఇష్టము అంటే. మధ్యలో ఇది కూడా అయింది, సైంటిస్ట్ ఒకతను నాకు మ్యాచ్ వచ్చింది అని చెప్పి అంది. మళ్ళీ ఇక్కడ గ్రేష్మా శరణ్ రాజ్ కేసు కూడా మనం చూసాం, తమిళనాడు, కేరళ. అక్కడ అమ్మాయికి కూడా మిలిటరీది ఏదో మ్యాచ్ వస్తే అబ్బాయిని వదిలించుకుందాం అని చెప్పేసి ఇట్లాగా అమ్మాయి కూల్ డ్రింకుల్లో పాయిజన్ కలిపి ఇవ్వడం కూడా చేసింది. తర్వాత ఆర్గన్ డ్యామేజ్ అయిపోయి చనిపోయాడు పాపం. సో ఇట్లాగా ఈ అమ్మాయి కూడా మరి ఈ సైంటిస్ట్ అని చెప్పేసి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, అవి కూడా మీకు చూపెడతాను. ఇక్కడ చూస్తే కనుక మీకు గోయింగ్ అవుట్ విత్ సైంటిస్ట్ అని చెప్పి అని ఉంది చూడండి. సో ఇది దానివల్ల నన్ను వదిలించుకుందాం అనుకోండి. కాకపోతే దీనికి మధ్యలో శ్రావ్యకి నాకు మధ్యలో లవ్ స్టోరీ కూడా జరిగింది. నేను ఒక మూవీ కేసుకి సంబంధించి ఆమెను కలవడం జరిగింది. ఆ మూవీ కేసు ఏంటంటే కాదల్ అనే మూవీ, అది మీకు చూపెడతాను. కాదల్ అని తమిళ్ టైటిల్, తెలుగు మూవీ అండి. యా, ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, కో-ప్రొడ్యూసర్స్ అని చెప్పచ్చు. విశ్వాన్ దుద్దుంపడి హీరో, కేరింత మనమంతా ఫేమ్, తర్వాత చిత్రా శుక్ల హీరోయిన్. సో డైరెక్టర్ పేరు వచ్చి కళ్యాణ్జీ గోగన, ప్రొడ్యూసర్స్ వచ్చి కాసిం వల్లి, వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి. సో జేకే క్రియేషన్స్ బ్యానర్ పైన ఉంది ఇది. జేకే అంటే జేడి చక్రవర్తి ప్లస్ కాసిం వల్లి, ఆ బ్యానర్ అనమాట, అతనికి రైట్ హ్యాండ్ అయినా. సో నా బీటెక్ ఫ్రెండ్ నేను యాక్చువల్గా సిబిఐటీలో చదివానని చెప్పాను మీకు. సిబిఐటీలో ఫ్రెండ్ సునీల్ మోహన్ గుంటి అని ఐడిబిఐలో బ్యాంక్ మేనేజర్. సో అతన్ని స్కూల్ ఫ్రెండే ఈ కళ్యాణ్జీ గోగన్ అనే అతను. సో అతని ద్వారా ఇతను పరిచయం అయ్యి, నేను ఆల్రెడీ ఒక మూవీ చేశాను, నాటకం అనే మూవీ. ఆ మూవీ హిట్ అవ్వలేదు. సో రెండో మూవీ డెఫినెట్గా హిట్ చేయాలి అని చెప్పేసి అసలు తను నన్ను నమ్మించాడు. యాక్చువల్గా నమ్మించిన తర్వాత సరే, రిలీజ్ అవ్వలేదండి, అదే ప్రాబ్లం.
2019లో నేను డెలాయిట్లో వర్క్ చేసినప్పుడు 30 lakhs పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ కూడా చూపిస్తాను నేను మీకు. సో అయితే వీళ్ళేమో ఆల్రెడీ అప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. 50% షూట్ అయిపోయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యి మేము ఆల్రెడీ 3 ప్రొడ్యూసర్స్ ఉన్నాము, నువ్వు 4వ వాడిగా కంటిన్యూ అవుతావా అంటే సరే అని చెప్పాను. అయితే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఒకటి నేను మీకు చూపెడతాను. వాళ్ళకి నాకు మధ్య జరిగిన ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఇది 2019లో. సో ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ చూస్తే మణిశర్మ గారు ఉన్నారు. కాకపోతే తర్వాత మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. ఇక్కడ సాయి కార్తిక్ గారు ఉన్నారు పేరు. సో మ్యాటర్ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్ బడ్జెట్ ఇష్యూ వల్ల ఇంకో కొత్త ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు. కిరణ్ రెడ్డి మందాడే ఆయన పేరు. అండ్ నేనే రాజు నేనే మంత్రి సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు భరత్ చౌదరి గారితో కలిసి సినిమా చేశారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను లేనని చెప్పి సినిమా నమ్మేశారు. తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని చూపిస్తే ఆయన ఏమన్నారంటే యాక్చువల్గా నేను మూవీలో కంటిన్యూ అవుతానని చెప్పాను యాజ్ వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్గా. బట్ నా రేంజ్ అది, నీ రేంజ్ అది కాదు, నేను నా రేంజ్ సురేష్ బాబు గారి రేంజ్ అని చెప్పి అన్నారు. సరే సార్ అయితే మరి ఏం చేయమంటారంటే వాళ్ళపైన కేసు పెట్టి అని చెప్పారు. సో అందుకని నేను ఏం చేశాను, నాచారం పిఎస్లో 2021లో క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు పెట్టానండి వాళ్ళపైన. ముగ్గురు ప్రొడ్యూసర్ ప్లస్ డైరెక్టర్ పైన కూడా. అంటే ఇక్కడ మధ్యలో ఈ సునీల్ మోహన్ గుంటి అనే అతను ఎవరైతే పరిచయం చేశాడో అతను కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్లో వీళ్ళిద్దరు సిగ్నేచర్స్ పెట్టాలి కదా యూజువల్గా. ఎవరెవరైతే పరిచయం చేశారో ఇక్కడ క్లియర్గా ఉందండి, యూ కెనాట్ సెల్ ద మూవీ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ పార్టీ విచ్ ఇస్ మీ. విట్నెస్ సిగ్నేచర్ కింద నన్ను డైరెక్టర్కి పరిచయం చేసిన సునీల్ మోహన్ గుంటి, తర్వాత డైరెక్టర్ కళ్యాణ్జీ గోగన, వీళ్ళిద్దరు సిగ్నేచర్స్ పెట్టాలి. కానీ ఇద్దరు తప్పించుకొని నాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చేశారు. అయితే నాచారం పిఎస్లో ఎఫ్ఐఆర్ చేశాను 2021లో. దీంట్లో కూడా డైరెక్టర్ని ఇన్వాల్వ్ చేసినా కూడా డైరెక్టర్ తప్పించుకున్నాడు, డబ్బులు ఇచ్చి ప్రాబ్లీ మేనేజ్ చేసినట్టున్నాడు. తర్వాత దీంట్లో మనకు మనీ రావు కాబట్టి సినిమా కేసు, మూవీ సివిల్ కేసు ఒకటి వేసానండి, ఓఎస్ ఇది వేసాను. వేసిన తర్వాత ఇది కూడా పెద్దగా మూమెంట్ లేదు. అయితే టీవీ9లో డిబేట్ జరిగింది 2023లో. రామ్ గోపాల్ వర్మ గారు, కావేటి శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి ఒక స్ట్రే డాగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. వీధి కుక్కలు చిన్న బాబుని చంపేసినప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ మేయర్ మీద ఇట్లాగా ఇది చేస్తున్నారు డిబేట్. అయితే ఆయన ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ బాగున్నాయని చెప్పేసి లింక్డ్ఇన్లో ఆయనకి మెసేజ్ చేశాను. ఆయన రమ్మన్నారు, ఖైరతాబాద్ ఆఫీస్ వెళ్ళాను. అప్పుడు ఈ అమ్మాయి శ్రావ్య కట్టే అన్న అమ్మాయి నాకు పరిచయం అయింది. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి నేను యుఎస్ సిటిజన్, దో కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ అయింది బట్ స్టిల్ యుఎస్ సిటిజన్ ఆయన. ఈ అమ్మాయి శ్రావ్య. సో అట్లా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అయితే నేను ఒక మూవీ డివోర్స్ కేసు పని మీద నేను కోచి వెళ్తున్నానని చెప్పింది. అట్లాగా నాకు ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని కూడా పంపించింది. సో ఆబ్వియస్గా తను చెప్పకుండా నాకు తెలియదు కదా, ఫ్లైట్ డీటెయిల్స్ పంపించింది చూడండి. అట్లాగే ఏ హోటల్లో ఉంటున్నానని చెప్పేసి కూడా పంపించింది. రాడిసన్ బ్లూలో ఉంటున్నాను ఫస్ట్ 2 days అని చెప్పి. అంటే మిమ్మల్ని రమ్మని అక్కడికి వెళ్దామని, ఇద్దరం కలిసి వెళ్దామని. సో అనుకొని ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 days మేము సెపరేట్గానే ఉన్నాము. అంటే ఓనం టైం అది. ఈ ఫోటో కూడా ఓనంకి సిజిహెచ్ అని చెప్పేసి ఒక 5-star హోటల్, ఆ హోటల్లో దిగిన ఫోటోలు. వాళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళు. అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది లవ్గా ఏర్పడిందండి. ఆ 2 days ట్రావెల్ కాస్త 1 week ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయిన తర్వాత ఆమె మళ్ళీ నాకు అక్కడ నచ్చిన ఒక షర్ట్ నాకు గిఫ్ట్గా కూడా తీసుకొచ్చింది. చూస్తే కనుక సీ త్రూ షర్ట్ చూడండి. సో తను గిఫ్ట్గా తెచ్చి నాకు ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక అంశం నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ని వాట్సాప్ చాట్స్ ఒక గర్ల్ ఫ్రెండ్ తోటో లేకుంటే సొంతం వైఫ్ తోటో ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళతోటో సరే చాట్స్ దాచిపెట్టుకుంటాం, దాన్ని ఇప్పుడు పబ్లిక్లో ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఎగ్జాక్ట్లీ, పబ్లిక్లో ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవడానికి. సో ఇక్కడ అమ్మాయి కూడా మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవటానికి, ఐ లవ్ యూ అని కూడా చెప్పారు. మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అవటానికి ఇంకో అమ్మాయిని బలి చేయట్లేదు. ఎట్లా చెప్తాను దానికి రీజన్. ఇక్కడ మీరు చూస్తే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అవును, ఐ లవ్ యూ అని అది క్లియర్ కనపడుతుంది కదా. మీరు తిరిగిన ఫోటోలు ఆ ఫ్లైట్ టికెట్లు చూస్తుంటే కనబడుతుంది కదా. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే నన్ను వదిలించుకుందామని చెప్పేసి నా పైన రాంగ్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, వెల్ ప్రొఫెషన్ లో ఉన్న అమ్మాయి, నాకు నువ్వు ఇష్టం లేదు అంటే దట్స్ వాట్ నేను వదిలించుకుందాం అని కాదు కదా. తనకు కూడా ఒక మనసు, ఆలోచనలు ఉంటాయి.
సో వాళ్ళకు కూడా కావాలి వద్దనే ఫీలింగ్స్ కూడా ఉంటాయి. సో అమ్మాయిని వద్దనుకున్నప్పుడు మరి మీరు ఎంట పడలేదు, పాజిటివ్ రెస్పాన్స్, మీరు ఫీడ్బ్యాక్ రాశారు అంతే కదా, రివ్యూలో పాజిటివ్ రెస్పాన్స్ రాశారు. అట్లాంటప్పుడు ఇంక దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఎఫ్ఐఆర్ ఎందుకు వేయాల్సి వచ్చింది? తను ఏం రాసిందంటే ఎఫ్ఐఆర్లో, అంటే బేసిక్లీ షీ టీమ్స్కి కంప్లైంట్ చేసిందండి మీ మీద. నా మీద. ఎందుకు? ఫొటోస్ మార్ఫ్ చేశాను. ఇప్పుడు మీరు చూపించిన ఫొటోస్ మార్ఫ్ చేసినట్టు కనబడుతున్నాయా మీకు? కనబడుతున్నాయా? ఇవి ఫొటోస్ కనబడుతున్నాయి అంటే అప్పుడు నేను లేను కదా లేరు టైంలో. మీరు ఫోటోలు చూపిస్తే నిజమని నమ్మాలి, రేపు న్యూడ్ ఫోటోలు చూపించి నిజమని నమ్మాల్సి వస్తుంది. ఏ వచ్చిన తర్వాత ఎవరెవరు ముద్దులు పెట్టుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే ఫైన్, అది మీరు మార్ఫ్ అనలేము, ఇంకోటి అనలేము. టెక్నాలజీ డ్రాస్టిక్ గా డ్రాగ్ చేస్తుంది మనుషులను. అదే 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 ఆమె కూడా అట్లాగే రాసిందండి, డీప్ ఫేక్ ఏఐ అని చెప్పేసి. సో ఎఫ్ఐఆర్ లో ఏం రాసిందంటే మేబీ ఆర్ మే నాట్ బి. ఓకే, లెట్ us గివ్ హైపోథెటికల్లీ ఆమె చెప్పింది నిజం అనుకుందాము. హీ హ్యాస్ మార్ఫ్డ్ హర్ పిక్చర్స్ అని చెప్పి రాసేసింది. తర్వాత వకాలత్నామా 2 నెలల క్రితమే ఇచ్చేసానని రాసింది. తర్వాత గ్యాడ్జెట్స్ సీజ్ చేయండి అని చెప్పి రాసింది క్లియర్గా. సో దీని కంప్లైంట్ ప్రకారం షీ టీమ్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చి నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా, అంటే నేను ఐటీ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నా ల్యాప్టాప్లు, ఫోన్లు, హార్డ్ డిస్క్ అన్ని కూడా సీజ్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, షీ టీమ్స్ పోలీస్ స్టేషన్ ఖైరతాబాద్. సో ఇక్కడ ఇంకో చిన్న అంశం, ఇప్పుడు అమ్మాయి ఫోటోలు మార్ఫ్ అయిందని లేదంటే మీ గ్యాడ్జెట్స్ లో అమ్మాయి ఫొటోస్ ఉన్నాయని ఎందుకు ఫస్ట్ ఆమె మిమ్మల్ని క్లెయిమ్ చేసి టీమ్ లో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? అంటే ఎక్కడ బహిర్గతం అయితే ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసింది? ఇప్పుడు ఆ ఫొటోస్ ఎప్పుడో 2023లో తీసుకున్నవి, 2023లో మీరు కేరళ వెళ్ళినటువంటి ఫొటోస్, సీత్రూ ఫోటో ఆమెకే మీరు పెట్టారు, వేరే గర్ల్ ఫ్రెండ్ కో ఇంకొకరికో ఫ్రెండ్స్ కో పెట్టలేదు, షేర్ చేయలేదు. సో ఆ రోజు షేర్ చేస్తారు, అక్కడికి అయిపోయింది. ఆమె అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని బాగున్నాయి, తర్వాత బెడ్స్ కొట్టి ఉండొచ్చు కాక. అట్లాంటప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? అంటే అవి ఎక్కడో బయట లీక్ చేసి 2024లో కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అంటే, ఈమె విడిపోదామని చెప్పినప్పుడు, సరే నేను ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు నీకు స్పెండ్ చేశానో కొచ్చిలో 2 lakhs అని చెప్పింది ఫీజు, 1 lakh స్పెండ్ చేశాను నేను. హోటల్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకుంటే. సో నేను ఐటీ ఎంప్లాయీ ప్లస్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆనెస్ట్ ఎంప్లాయీ, మా మదర్ హౌస్ వైఫ్. నాకు అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మా మదర్ ప్రాపర్టీ మనీ కూడా ఇన్వాల్వ్ అయింది అక్కడ దాంట్లో. మా మదర్ ఇప్పుడు ఏదైతే 30 lakhs నేను ఇన్వెస్ట్ చేశానో, ఆ 30 lakhsలో కొంతవరకు మా మదర్ అప్పు ఈ ప్రాపర్టీ అమ్మి, మచిలీపట్నంలో ఉన్న ప్రాపర్టీ అమ్మి సేల్ చేశారు. అది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కదా. ఇట్లాంటి చీటర్కి, ఇప్పుడు చీట్ చేసే అమ్మాయికి నేను ఎందుకు డబ్బులు స్పెండ్ చేయాలి? మామూలుగా డేట్కి వెళ్తామండి, ఇందాక మీరు డేటింగ్ గురించి అడిగారు. డేటింగ్ ఈవెంట్స్కి వెళ్ళాను, డేటింగ్ యాప్స్లో కూడా ఉన్నాను, టిండర్ ఇట్లాంటి వాటిల్లో. సో దాంట్లో పెట్టుకుంటాను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ డేటింగ్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు డేట్కి వెళ్ళినప్పుడు అమ్మాయి నేను అడిగితే డేట్కి డెఫినెట్గా నేనే ఖర్చు పెడతాను. ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వు అని రిటర్న్ అడగను నేను. ఇక్కడ సినిమా కేసుకి సంబంధించిన ప్రొఫెషనల్ ఫీజు ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయిని డబ్బులు అడిగాను. అడగడం వల్ల ఆ అమ్మాయి వైశ్య కమ్యూనిటీకి చెందడం వల్ల ఆ అమ్మాయికి డబ్బులు బాగా, అంటే వైశ్య కమ్యూనిటీలో కొంతమంది చాలా గట్టిగా ఉంటారు, డబ్బులు జనరలైజ్ చేయట్లేదు, కొంతమంది అన్నాను అందుకనే. సో ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది. ఇది మీ వర్షన్. ఆమె వర్షన్ మీరు అడగండి, మీకు మీ దగ్గర నంబర్ ఉంది కదా, మీరు అడగండి. శ్రావ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ జర్నలిస్ట్ రాజేష్ అండి. ఉందా? ఓకే. కెవిన్ అని చెప్పేసి లావణ్య ఇష్యూలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు మా దగ్గరికి. సో ఇచ్చిన సందర్భంగా ఇక్కడ మీ ఇష్యూ టాపిక్ వచ్చింది, స్టూడియోలో ఉన్నాము. మీరు చీటర్ అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని మీ మీద అలిగేషన్స్ చేస్తున్నారు కొన్ని. కెవిన్, ఏంటి అసలు వాట్ ఈస్ ద మ్యాటర్ అండ్ ఎగ్జాక్ట్ గా మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది శ్రావ్య గారు? No, and see, you can go back to the police station and check the FIR and charge sheet. And the devices anta block chesaru, seize chesaru police vallu. Go through that and understand what is the case instead of allowing some random persons to come before the news and talk. Before you put any news before the media, I would suggest you to verify what is the exact facts. నేను అందుకనే మీ వర్షన్ తీసుకుందామని నేను కాల్ చేసిన. ఎందుకంటే మీరు ఎఫ్ఐఆర్ ఇంకా చార్జ్ షీట్ చూసుకొని అప్పుడు నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది. సో తను ఎఫ్ఐఆర్ చూసి మాట్లాడండి అంటే, ఎఫ్ఐఆర్ చూడండి, చదవండి, మాట్లాడండి. చార్జ్ షీట్ అవ్వలేదు, దాన్ని చార్జ్ షీట్ ఎందుకు అవ్వలేదు నేను పోలీసుని అడుగుతున్నాను. జనవరి 2024లో అయిన దాన్ని చార్జ్ షీట్ ఎందుకు చేయలేదు మీరు ఇప్పుడు 1 year వరకు? దాంట్లో మ్యాటర్ లేదు కాబట్టి. ఇప్పుడు ఆమె చూసి మాట్లాడండి అని అట్లా కట్ చేస్తే, సో ఆమె బయటకు వస్తుంది, నిజం బయటకు వస్తే ఆమె కల్ప్రిట్ అని అర్థమవుతుంది అందరు జనాలకి కూడా.
సో ఇప్పుడు మిమ్మల్ని మీరు సచ్చీలుడుగా ప్రూవ్ చేసుకోదలుచుకున్నారు అంతేనా? లేదండి. సో ఇప్పుడు లావణ్య ఒక డెమోన్, శ్రావ్య కట్ట ఒక డెమోన్, మీరు డెమోనే సచ్చీలు. నో. నేను శ్రావ్యాని ఒక ఏంజల్ లాగా చూశాను. మా మదర్ ఎట్లాగైతే మా సిస్టర్ ఏంజల్స్, తను నా మూవీ కేసు నుంచి డబ్బులు బయటికి తేవడానికి కాదు. ఇక్కడ మళ్ళీ మిస్టేక్. ఒక మదర్ ఒక సిస్టర్ని చూడటం వేరు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే వాల్యూస్ వేరు. ఒక లైఫ్ లో పార్ట్నర్ గా చూసుకోవడం. తను నా పార్ట్నర్ గా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా నాకు ప్రపోజ్ చేసింది, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఇట్లా అంటే రిలేషన్షిప్ ఏమీ లేదు అని ఇందాక నేను మీకు చూస్తే కనుక లాస్ట్లో మన ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏమీ లేదు అని అంటుంది. యు ఆర్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ అంటుంది. అంటే కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తే పాత బాయ్ ఫ్రెండ్ వదిలేస్తారా? అంతేనా? అంటే మన ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏమీ లేదా? ఆమె క్లియర్ గా పెడుతుంది కదా కింద. మీరు అది ఇంకో మెసేజ్ చదవట్లా మీరు? యు ఆర్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ అండ్ హి ఇస్ నాట్. అది వదిలేండి. యు ఆర్ నాట్ ద బాయ్ ఫ్రెండ్ చెప్పేసింది. నాకు నువ్వు ఇష్టం లేదన్న తర్వాత మీరు ఇంకా ఎంట పడితే యు ఆర్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ అన్నది. ఆ కింద మెసేజ్ కూడా చదవండి. కింద మెసేజ్, ఐ ఆమ్ నాట్ ద చీప్ టు స్విచ్ పీపుల్. ఓకే, మీరు అన్నారు ఇంకోరు ఎంట పడుతున్నారని. చీప్ అని చెప్తుంది కదా క్లియర్. ఓకే ఫైన్. మరి నువ్వెందుకు సైంటిస్ట్ తోటి బయటకు వెళ్తున్నావు అని చెప్పావు? ఇప్పుడు కేరళ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి, అరే తన లైఫ్ తన ఇష్టం బాస్. సైంటిస్ట్ వెళ్తుంది, ఇంకోటి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు కట్టాలని సాగు వదిలేసిన తర్వాత యువర్ ఫ్రెండ్షిప్ విత్ లావణ్య కదా, మరి ఆమె మీ లైఫ్ లోకి రాలేదు కదా. రాలేదు. ఎందుకు నువ్వు లావణ్య తిరుగుతున్నావు, ఎందుకు ఇంకోటి తిరుగుతున్నావు? షీ వోంట్ క్వశ్చన్ కదా ఎనీ టైం. ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కదా. అవును. మరి మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు? సైంటిస్ట్ తో పోయావు, ఇంకోటితో పోయావు. వాళ్ళ ఉన్నామండి మేము. అక్టోబర్ లో రిలేషన్షిప్ లో ఉన్నాము. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే పోయింది తను. ఎఫ్ఐఆర్ అయింది జనవరిలో, ఇది జరిగింది అక్టోబర్లో. ఓకే. సో ఎఫ్ఐఆర్ లో మీరు చదివితే కనుక అక్కడ రాసింది డిజిటల్ వకాలత్ నేను అక్టోబర్లో తీసుకుని మరి రిటర్న్ ఇచ్చాను అంటుంది. యాక్చువల్గా వకాలత్ ఇదండి, మన సిస్టంలో ఉన్న వకాలత్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఏమి ఉండదు, కేసు డీటెయిల్స్ ఏమి లేదు. ఈ సిగ్నేచర్ ఎవరని అనుకోవాలండి మనం? ఇప్పుడు ఈ సిగ్నేచర్ శ్రావ్యది, ఈ సిగ్నేచర్ ఎవరిదని అనుకోవాలి? కావేటి శ్రీనివాసరావు గారిదని అనుకోవచ్చు కదా, ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో. కానీ ఆయనది కాదు, ఇది వాళ్ళ ఫాదర్ది సిగ్నేచర్. మరి ఇవన్నీ కోర్టుకు కానీ పోలీసులకు కానీ మీరు చెప్పారా? మరి అదే ఫైట్ చేస్తున్నా అండి కోర్టుకి. సో సిస్టమ్ ఎలా ఉందంటే చాలా స్లోగా ఉంది, చాలా కేసులు ఉన్నాయి, ఇన్యూమరబుల్ కేసెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏ కేసు ప్రయారిటీ అనేది కూడా మనం ప్రయారిటైజ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు అలాంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు, టికెట్స్ వస్తుంటాయి మాకు, టికెట్స్లో ఏది ప్రయారిటీ అనేది కూడా చేయొచ్చు. సో చాలా లూప్ హోల్స్ నాకు అర్థమైనాయి. ఈ లూప్ హోల్స్ ఏంటంటే కాదు, ఇక్కడ ఇప్పుడు శ్రావ్య కట్ట గురించి మన టాపిక్ కాదు. అట్ ద సేమ్ టైం మనం లావణ్య ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. సో లావణ్య ఇష్యూలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఫస్ట్ అసలు లావణ్య తోటి? ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ స్టాక్ చెప్పాను కదా, లావణ్యతో కనెక్ట్ అవ్వడం అంటే ఇదే. నర్సింగ్ బేస్ లో తన కంప్లైంట్ ఇచ్చే సమయంలో మీరు ఆమె కలుసుకున్నారు. తర్వాత మీ పరిచయం అది ఇంకా వేరే వేరే రూట్స్ లో వెళ్ళిందా? ఏమన్నా ఏం రూట్స్ లో వెళ్ళింది మీరు అడగండి. ఇప్పుడు లావణ్యకి ఫోన్ చేయండి. ఇప్పుడు శ్రావ్యకి చేశారు కదా, లావణ్యకి చేయండి. హలో లావణ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. నేను హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ రాజేష్ని, ఇన్పుటేటర్ని. యాక్చువల్గా మీ ఒక ఆరోపణల మీద మీతో వివరం తీసుకుందామని కాల్ చేశా. ఇప్పుడు స్టూడియోలో నా ముందు కెవిన్ ఉన్నాడు, లైవ్ ఇంటర్వ్యూ జరుగుతోంది. సో ఏ సందర్భంగా మీరు ఆయనకు ఫోన్ చేసి నేను చనిపోతున్నా అని అక్టోబర్లో బెదిరించారు? నెంబర్ 1. నెంబర్ 2, మోసం చేశాడు అని మీరు ఆరోపణలు చేశారు. కెవిన్ ఏం మోసం చేశాడు అనేది కావాలి. యా, లైవ్ లో ఉన్నాడు, నాతో పాటు జాయిన్ అయ్యాడు. స్పీకర్ ఆన్ ఉంది, మాట్లాడండి. హలో. యా కెవిన్ తో మాట్లాడతారా? హలో. యా హాయ్ లావణ్య, చెప్పండి. వాట్స్ అప్ రే? హౌ ఆర్ యు? యా ఐమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. యా ఏంటండి, ఏం క్వశ్చన్ అడిగారు? నేనేమన్నానంటే తనకు మీరు కాల్ చేసి బెదిరించారు, నేను చనిపోతున్నా, సూసైడ్ చేసుకుంటా, ఫ్యాన్ గురేసుకుంటా. ఎందుకు మీరు ఫ్యాన్ గురేసుకోవాల్సి వచ్చింది? కెవిన్ మిమ్మల్ని ఏం మోసం చేశాడు? ఓకే, సో కెవిన్ నాకు పరిచయమైనప్పటికీ తనకి నా కేసు ఏంటో అంతా తెలుస్తూ వివరం అంతా ఉంది. సో మస్తాన్ సాయితో మాట్లాడకు, తను ప్రొవోక్ అవ్వడమో లేదో తనకు ఛాన్స్ కావాలని ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడడం దీనివల్ల అది నాకు ప్రాబ్లం ఇది అవుతుంది. ఎందుకంటే దాని 1-2 days నుంచి అతను నన్ను ఆల్రెడీ ట్రబుల్ చేస్తున్నాడు. అండ్ తను గుంటూరు డ్రగ్ కేసులో తను అరెస్ట్ అవ్వడం కారణం కూడా నేను అని
ఇంకెవరో రిపోర్టర్ అలా చెప్పడం వల్ల తను ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఎవరు అటాక్ చేయడానికి, మస్తాన్ సాయికి. సో ఇక్కడ ఆ పరంగా చూసుకుంటే కెవిన్ కూడా వన్ ఆఫ్ ది విక్టిమే అక్కడ. బికాస్ కెవిన్ కి మొత్తం స్టోరీ తెలియదు కదండి. ఇప్పుడు నో వన్ నోస్. నేను కూడా మస్తాన్ సాయితో ఎందుకు మాట్లాడుకున్నా అని ఓన్లీ ఐ నో. అండ్ నేను అది ఇప్పుడే ఓపెన్ గా చెప్పేస్తే నేను ఎలా నా పోరాటం నేను చేసుకోగలను, అది నాది. సో ఈవెన్ దో ఐ టోల్డ్ హిమ్ టు నాట్ టు స్పీక్, అది నేను అతని వర్షన్ కూడా వినాలి ఇది అని అంటాడు అతను. సో నేను ఫ్రెండ్ అనుకున్నా కదా, నేను మాట్లాడొద్దు అన్నా కదా, నువ్వు నా సైడ్ ఉండాల్సిన ఒక పర్సన్ వి, అటు ఎందుకు అలా మాట్లాడుతున్నావు మోసం కదా. రీసెంట్లీ కెవిన్ మస్తాన్ సాయి కూడా జైల్లో కలిసాడట. అవునా? కలిసాడు. మస్తాన్ సాయి మీరు జైల్లో కలిసానన్నారు కదా? అవును, కలిసాను. 1 వీక్ బ్యాక్ కలిసాడు. ఆయన చాలా నిజాలు చెప్పాడట. మరి ఒకసారి కోర్టుకి చెప్పమనండి. కోర్టుకి చెప్పానండి అంట. కోర్టులోనా? చెప్తాడు మస్తాన్ సాయి చెప్తాడు కోర్టులో. అదే కోర్టుకి మస్తాన్ సాయి చెప్పానండి అంటున్నా. కానీ మీరు కూడా కలవండి, మీకు కూడా చెప్తాడేమో. ఏమండి? మీరు కూడా వెళ్ళి కలవండి, మీకు కూడా చెప్తాడేమో అంటున్నా. నాకేం అవసరం అండి? ఆల్రెడీ ఆయన జైల్లో అక్యూజ్డ్ విక్టిమ్ గా ఉంటే, అక్యూజ్డ్ గా ఉంటే నేను ఎందుకు వెళ్ళి కలుస్తాను? మీరు అదే మాట కెవిన్ అడిగారా మీరు? ఏమని? మీకేం అవసరం వెళ్ళాల్సిన అవసరం? నేను అడిగాను కదా, మీరు ఒకసారి ఇంటర్వ్యూ లింక్ పంపిస్తే అయిపోయిన తర్వాత చూడండి. నాకేం అవసరము అంటే నేను ఎట్లా గ్రిల్ చేశాను కెవిన్ ని, అసలు ఎందుకు అంటే లావణ్ని ఎందుకు వాడుకున్నావు, నువ్వు వాడుకున్నావా లేదా, లావణ్ని ఎందుకు తిరిగావు, ఎక్కడ పరిచయం అయ్యావు, ఎందుకు తిరిగావు, మాట వినడానికి కూడా బాలేదు. నేను అట్లా అనలేదు. అంటే ఆ ఉద్దేశంతో ఏమైనా ఆమెని ఫ్లర్ట్ చేసావని అడిగాను నేను. ఫ్లర్టింగ్ అనేది హెల్తీ ఫ్లర్టింగ్ అండి. ఇప్పుడు ఆమె కూడా ఒప్పుకుంటుంది అది. జస్ట్ ఫ్లర్ట్ చేసి మరి ఇంకా ఇప్పుడు ఆమె డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చినప్పుడు హెల్తీ ఫ్లర్టింగ్ అంటున్నారు. నేను కూడా అదే మాట అన్నాను. మీరు కావాలంటే మీరు అతను నేను ఒక మాట చెప్తానండి మీకు. అండ్ ప్లీజ్ నేను మాట్లాడిన ఏ మాటలు కూడా కట్ చేయడానికి వీల్లేదు. చెప్పండి. సో నేను స్టేషన్ లో ఉన్నాను. అతను స్టేషన్ లో నాకు కనిపించాడు. అతను నా దగ్గరకు వచ్చి మీరు లావణ్య కదా అని నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు ఒక ఆడియో రిలీజ్ ఏదో రికార్డింగ్ అంతా వినిపించుకుంటూ శేఖర్ భాషతో అంతా తిరుగుకుంటూ అంతా చేస్తూ ఉన్నాడు అతను. మరి నాకు పిచ్చనో సైకో అనో స్టేట్మెంట్స్ కూడా మీడియా పరంగా పబ్లిక్ గా ఇచ్చేస్తున్నాడు. నేను అట్లా ఇవ్వలేదు. నేను సైకలాజికల్ ఇష్యూ ఉండొచ్చు అని అన్నాను. నేను అలా అరుస్తాను మాట్లాడతాను అని రాజ్ తరుణ్ కేసులోనే శేఖర్ భాష ఒక రికార్డింగ్ తీసుకొచ్చి వినిపిస్తున్నప్పుడు అతనికి తెలీదా మరి నా దగ్గరకు వచ్చి మాట్లాడకూడదు అని? నాకు తెలియదు. నాకు తెలియదు. నేను ఆ ఇంటర్వ్యూ చూడలేదండి. నేను ఆ కేసు అంతా ఫాలో అవుతున్నాననే నా దగ్గరకు వచ్చాడండి, ఇది నిజం. అండ్ అదే స్టేషన్ మొత్తం ఫాలో అవ్వలేదు నేను. తను విక్టిమ్ గా మాట్లాడడం అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. బట్ నాకు ఇది ఫూలిష్, ఇది నేను దీని మీద పెట్టుకోను. ఎందుకంటే నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఒక పబ్లిసిటీ ఎవరికి కావాలో, ఎవరు దేనికోసం చేస్తున్నారో అన్ని తెలుసు. కాకపోతే ఈ రకంగా చేయాల్సిన అవసరం లేదు. నేను మంచి కాజ్ కోసమే ఫైట్ చేస్తున్నా. కాదు ఇప్పుడు లావణ్య తను ఏమంటే తను మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నా, నెక్స్ట్ లావణ్య విక్టిమ్ ఇంకోరు కాకూడదు అంటున్నాడు ఆయన. అసలు నా విక్టిమ్ ఎవరయ్యారు ఇక్కడ? కోర్టు తీర్పిచ్చిందా? కోర్టు తీర్పిచ్చిందంటే ఆయన చెప్తున్నాడు నేను ఇబ్బంది పడ్డాను, నా ఆడియో వైరల్ అయింది, ఆయన 100 ఫోన్ చేసుకున్నాడు, ఆయన మళ్ళీ చెప్పుకున్నాడు. ఎవరు? కెవిన్. ఏం ఆడియో వైరల్ అయింది? నేను రిలీజ్ చేసిన ఆడియో వైరల్ అయిందా? మీరు మాట్లాడిన ఆడియో నేను రిలీజ్ చేశానా? ఎవరు రిలీజ్ చేశారో వైరల్ అయింది మొత్తానికి. అది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది తెలియదు. అసలు ఆడియో రికార్డింగ్ చేసినటువంటి ఇప్పుడు మేము కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేసేసామండి. ఇప్పుడు అది కూడా కోర్టు పరిధిలోనే ఉంది. ఇప్పుడు అతను ఏ కాలేజ్ లో లా చదువుతున్నాడు అడగండి ఒకసారి. సిబిఐటి అన్నాడుగా. లా అండి. లా ఏ కాలేజ్ లో లా అండి? అవన్నీ వద్దులేండి. ఎందుకు ఇప్పుడు లా కాలేజ్ ఎందుకు చెప్తే తప్పేంటి? చెప్పండి. లా కాలేజ్ ఎందుకు ఇప్పుడు? ఎందుకనే కానీ చెప్తే తప్పేంటి అంట. చెప్తాను. ఇప్పుడు ఎందుకు చెప్తే ఇప్పుడు కెవిన్ గతంలో సిబిఐ లో చదివాని చెప్పుకున్నప్పుడు, నా పేరు కెవిన్ అని చెప్పినప్పుడు, నువ్వు నాచారం ఉంటా అని చెప్పినప్పుడు, నువ్వు లా ఎక్కడ చదువుతావు చెప్తే తప్ప. ఇప్పుడు ఏం చేస్తుంది? కాలేజ్కి వస్తుందా? ఏమన్నా కానండి. కాదండి, ఇదెందుకండి తను చెప్పడానికి రీజన్ చెప్పకుండా మేడం. ఇప్పుడు లావణ్య గారు మీకు ఎక్కడ లా చదువుతున్నాడో తెలియకుండానే అన్ని రోజులు మీరు మాట్లాడి బయట కలిసారా? అన్ని రోజులు ఏం మాట్లాడలేదు. మీరు అతన్ని ఒకసారి అడగండి. నేను లాస్ట్ మీకు ఎప్పుడు కలిసాను? ఎప్పుడు కలిసారండి లాస్ట్ లావణ్య మీతోటి? తను అడగండి, నాకు గుర్తులేదు. అక్టోబర్ 18th అండి. నేను చెప్తాను. మరి ఇప్పుడు 5 నెలల పరిచయం, 5 నెలల్లో ఇదంటే అక్టోబర్ నుంచి ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుందండి? అక్టోబర్ నుంచి 4 నెలలు దాటిపోయింది. అక్కడే ఇది అవ్వాలి కదా, అర్థం అవ్వాలి కదా.
నాకు ఏంటి అని అర్థమైంది, ఎవరు దేనికోసం మాట్లాడుతున్నారు, ఎవరు అసలు విక్టిమ్ అని అర్థమైంది. నేను నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. ఎప్పుడో జరిగిన కాల్ అది, అక్టోబర్ లో జరిగిన కాల్. ఎట్లా రిలీజ్ అయింది బయటకి ఎట్లా వచ్చింది? కెవిన్ అనే క్యారెక్టర్ ఎందుకు బయటకు వచ్చాడు? అతను శేఖర్ భాష, మస్తాన్ సాయి, కెవిన్, ఈ స్టోరీ అన్ని కూడా ఇప్పుడు చట్టపరంగా మేము కూడా కేసెస్ పెట్టేశామండి, తనకు కూడా వచ్చి ఉంటాయి. అని ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. తను అడ్వకేట్ అని చెప్పడమో లేకపోతే ఒక కాజ్ అని చెప్పుకుంటూ చేస్తున్నాడు. అతను ఇంకా అడ్వకేట్ కాలేదు. ఒక నిమిషం, తను ఏదైతే కాలేజ్ అంటున్నాడో ఒకసారి మీరు ఆ కాలేజ్ కి కాల్ చేసి అతను అడ్మిషన్ ఉందా కాలేజ్ లో అని అడగండి. ఓకే, మీకు అడ్మిషన్ ఉందా లేదా తెలియాలి, అంతేనా? నేను ఆ ప్రూఫ్ చూపెడతానండి. ప్రూఫ్ చూపెడతారా? నేను చూపెడతాను. ఇప్పుడే చూపిస్తాను, లైన్ లో ఉంటాను. నేను చూపెడతాను, లైన్ లో ఉంటుందట, చూపించండి. అంటే ఇక్కడ ఏంటి, నేను లా చేయట్లేదని తన అలిగేషన్ అంతే కదా, తన రౌటా క్లియర్ కదా, అలిగేషన్ అంతే కదా. ఇప్పుడు తను ఉన్నప్పుడు నాకు కాల్ చేశారు కదా, మీరు ప్రూవ్ చేయండి, లైవ్ లో ప్రూవ్ చేయండి. చూస్తాను, కాల్ చేయండి. అక్కడ అతని ఫోన్ నుంచి కాల్ చేసి కాలేజ్ కి ఫోన్ చేయమనండి. కాలేజ్ కి ఫోన్ చేయాలా? స్పీకర్ చేసి మాట్లాడమనండి. స్పీకర్ లోనే ఉన్నారులేండి. కాలేజ్ కి ఫోన్ చేసి అడిగితే మీరు లా చదువుతున్నారా, మీ అడ్మిషన్ ఉందా లేదా అనేది తన డౌట్. చేయమనండి. అంటే లా చదవకుండానే లా చదువుతున్నా చెప్తున్నారు, లాయర్ అని చెప్పలా. కాదండి, అవును ఉన్నారు, మీరు మా కాలేజ్ లో అడ్మిషన్ ఉంది అని కాలేజ్ వాళ్ళు చెప్పమనండి. ఒకసారి మీ మేనేజ్మెంట్ కాల్ చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్ చూసే వాళ్ళకి ఎవరికన్నా. కెవిన్ అనే అతను లా కాలేజీలో చదువుతుంటే తెలిసిపోద్ది కదా. ఒకవేళ ప్రూవ్ అవుతే ఏం చేస్తుంది అడగండి. తను ప్రూవ్ చేస్తాడండి, ప్రూవ్ చేస్తే ఏంటి అని అడుగుతున్నాడు. తను ఒకటి అడిగాడు, సమాధానం చెప్పాను. నేను ఒకటి అడిగాను, తను చెప్పమానండి. ప్రూవ్ చేస్తే మీరు ప్రూవ్ చేయండి కదా. నేను ప్రూవ్ చేస్తాను. ఛాలెంజ్ ఎందుకు దానికి? మళ్ళీ ఛాలెంజ్ కావాలి డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు శ్రావ్య ఫోటోస్ వీడియోస్ మాఫ్ చేశానని చెప్పింది. కెవిన్ గారు మీరు డివియేట్ చేయొద్దు స్టోరీని. శ్రావ్య స్టోరీస్ ఎంటైర్ డిఫరెంట్, ఇంకా చాలా ఉన్నాయి. లావణ్య స్టోరీస్ ఎంటైర్ డిఫరెంట్. Tell him to call the college right now. Management చేసి చెప్పిన పేరు అసలు అంటే డీటెయిల్స్ నేను ఇస్తాగా మీకు. తన డీటెయిల్స్ తన దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, తను కూడా డీటెయిల్స్ ఇస్తుందట. మీరు మీ కాలేజ్ ఒకసారి ప్రూవ్ చేయండి. ఇది చూడండి, అది లాసెట్ ర్యాంక్ కార్డ్ అండి. లాసెట్ ర్యాంక్ కార్డ్ నాకు కూడా ఉంది. లాసెట్ ర్యాంక్ కార్డ్ రెండు సార్లు ఎంట్రన్స్ రాసిన పొద్దులకు వస్తుంది. మీరు అడ్మిషన్ ఎక్కడ తీసుకున్నారు? లో టాప్ 1% లో నాకు ర్యాంక్ వచ్చింది, 275 ర్యాంక్ వచ్చింది. అసలు మీకు చాలా గ్రేట్ థ్యాంక్స్ అండి, నాకు కాల్ చేశారు. నిజంగా మీ కాలేజ్ ఐడి కార్డ్ ఉంటుంది కదా? ఉంటుంది, అది. ఓకే, ఒకవేళ ప్రూవ్ చేస్తే ఏంటో చెప్పండి. తర్వాత కాల్ కూడా అవసరం లేదు. కాలేజ్ ఐడి కార్డ్ చూపిస్తాడు తను. నేను చెప్పనా, ఫీజు కట్టాడు, అతని కాలేజ్ నుంచి తీసేశారు. ఓ అవునా? అతనికి అడ్మిషనే లేదు. ఓహో, ఓకే. చేయమనండి లేదంటే చేయమనండి. నేను ఛాలెంజ్ చేశాను కాదు అని, చేయమని ప్రూవ్ చేసుకోమనండి. నేను ఒకటి రాంగ్ అని ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు మీరు కాలేజ్ లో స్టిల్ కెవిన్ కంటిన్యూయింగ్ అని మీరు ప్రూవ్ చేయండి. కట్ చేసింది లావణ్య, అది కట్ అయింది, మరి మీరు ప్రూవ్ చేయండి. తను నాకు తెలిసి కాల్ చేస్తుంది. కాలేజ్ పేరు చెప్పకండి, ఓకే, బట్ నేను మీకు చూపెడతాను. ఆగండి, చూడండి, ఐడి కార్డ్, కాలేజ్ ఐడి కార్డ్. మీరు కాల్ చేయండి కదా. ఏం కాల్ చేయాలి? అదే తనదే చెప్తుంది, మీరు జస్ట్ ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకున్నాడు, యు ఆర్ నాట్ కంటిన్యూయింగ్ ఇన్ లా అంటుంది ఆమె. నో ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ లా, ఐఎమ్ గోయింగ్ టు క్లాసెస్. ఓకే, ఐడి కార్డ్ కూడా ఉంది. సో ఇట్స్ ప్రూవ్డ్. ఐడి కార్డ్ తన దగ్గర ఉందట, ఐడి కార్డ్ మీది. అదే చెప్తుంది. ఓకే, చూపించమని చెప్పండి, కాల్ చేయండి మళ్ళీ ఒకసారి. అదే అంటుంది, మళ్ళీ ఒకసారి కాలేజ్ లో నుంచి తీసేశారు తను. అవునా? సో ఇది 5 అయిపోయింది. సో మేనేజ్మెంట్ మరి ఉన్నారో లేదో అది ఇది. సో కాలేజ్ నేమ్ అయితే పెండకంటి కాలేజ్ అండి, చిక్కట్పల్లి. పెండకంటి లా కాలేజ్, చిక్కట్పల్లి. నేను ప్రిన్సిపల్ అమ్మ మీకు టెక్స్ట్ చేస్తాను, మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు ఆవిడ కాల్ కూడా అప్లోడ్ చేయండి. ఓకే, షూర్. ఓకే అండి, నాకు ఒకసారి నాకు నెంబర్ అయితే టెక్స్ట్ చేయండి, నేను కాల్ చేసి ట్రై చేస్తాను ఒకసారి. అంటే 5 అయింది కదా, సో ఇదవుతుందేమో. తన ఐడి కార్డ్ ఏంటండి? కాలేజ్ లో ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాసారా లేదా? హాల్ టికెట్ ఏమైనా ఉంటుంది కదా? అన్ని చూపిస్తూ హాల్ టికెట్ ఉందా బస్? ఇప్పుడు లేదు, బట్ హాల్ టికెట్ క్యారీ చేసుకొని తిరగం కదండి మామూలుగా. ఎందుకు ఫోటో ఉంటుంది కదా ఫోన్ లో? కాదు, ఫోన్ నంబర్ ఉంది కదా. డ్రాప్ అవుట్ అవ్వలేదా కాలేజ్ నుంచి? అడగండి.
కాదు కాదు, డ్రాప్ అవుట్ అయ్యారా? ఫోన్ నంబర్ ఉంది కదా, అది లా కాలేజ్ నుంచి మీరు డ్రాప్ అవుట్ అయ్యారా లేదా? ఆ ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీరు కనుక్కోండి, నాకు చేసిన తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. అది అక్కడ ప్రూవ్ అవ్వాలి. కాలేజ్ లో నుంచి అతను డ్రాప్ అవుట్ అయ్యాడా అవ్వలేదా? అది కాల్ రికార్డింగ్ కావాలి నాకు. చెప్పమనండి. కాల్ కావాలి నాకు. ఎస్ఆర్ నో అడుగుతున్నా, అడుగుతుంది. కాల్ కావాలి. అది కాలేజ్ పేరు ఏం పేరండి? ఆమె ఆయన చెప్పట్లేదు కదా, ఆయన హైడ్ చేస్తుంది. లా కాలేజ్ నుంచి అతను డ్రాప్ అవుట్ అయ్యాడా లేదా, అతను అడ్మిషన్ అవుట్ జరిగిందా జరగలేదా? పెండగంటి లా కాలేజ్ చిక్కడపల్లి. కాల్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకో లైన్ లో ఉంటా సార్, మీరు నెంబర్ పెట్టండి మరి నాకు. పెడుతున్నా. సో మేము రెస్టారెంట్ కి వెళ్తే బిల్ కట్టామన్నారు. కళ్యాణ్ దిలీప్ సుంకర గారు అడ్వకేట్ నంబర్ కోసం అని ఇతను నా దగ్గరికి రావడం జరిగిందండి, వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన కన్సల్టేషన్ అదేమంటారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన స్టోరీ అంతా విన్నారు, ఆయన సజెషన్ చెప్పేశారు, కేసు తీసుకోలేదు, పంపించేశారు. నాకు తెలిసి మీరు ఏదైతే కోట్ చేస్తారో పెండగంటి లా కాలేజ్ అనేది, అది దాంట్లో కెవిన్ చదవట్లేదు అని చెప్తారేమో మేనేజ్మెంట్ వాళ్ళు, ఎందుకంటే తను అక్కడ చదవట్లేదు. తను చూపించిన ఐడి కార్డు వేరే కాలేజ్ చూపించండి నాకు ఇందాక. ఒక సెకండ్ అండి. సో ఎక్కడైతే కళ్యాణ్ సార్ ఆఫీస్ లో కళ్యాణ్ సార్ కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకోలేదు. నేను అదే చెప్పాను, ఫీజు కూడా తీసుకోలేదు. నేను చెప్పాను, అదే చెప్పాను. అక్కడ ఆల్రెడీ ఒక అమ్మాయి పైన తప్పుడుగా నువ్వు పోరాడుతున్నావు అనే దగ్గర ఇతనికి హెల్ప్ చేయలేదు. సరే వాట్ ఎవర్, ఎందుకు చేయలేదు అన్నప్పుడు నాకు అనవసరం, బట్ కన్సల్టెన్సీ ఫీజు తీసుకోలేదు. బట్ అదే విషయం ఇతను అది కూడా చెప్పాలి కదా బయట. బిల్ కట్టామని ఎలా చెప్తాడు? వదిలేసేయండి. ఆ రోజు రెస్టారెంట్ కి వెళ్దాము, ఎక్కడైనా కూర్చొని మాట్లాడదామని ఆఫర్ చేసింది ఎవరు, అడిగింది ఎవరు? ఏమండి లావణ్య గారు, ఇవన్నీ పర్సనల్ గా జరిగే మ్యాటర్స్ అన్ని బజార్ మాట్లాడుతుంది. అతను ఏం కాలేజ్ పేరు చూపించాడండి? తను ఏదో వేరే లా కాలేజ్ చూపించాడండి. అది కాల్ చేయండి, మీరు కాల్ చేయండి, టైప్ చేసి నంబర్ కాల్ చేయండి. నెంబర్ దొరకాలి కదండి ఆ కాలేజ్ది. కొట్టండి మళ్ళీ, నాకు చెప్పండి, నేను చెప్తాను. అది అవసరం లేదు, నేను ఏ కాలేజ్ లో చదువుతున్నాను అనేది మీకు అవసరం లేదు కదా. తన కాలేజ్ పేరు చెప్పడండి, కానీ నాకైతే చిక్కడపల్లి కాలేజ్ కాదు చూపించింది ఐడి కార్డు, తను వేరే కాలేజ్ ఐడి కార్డు చూపించాడు. ఇప్పుడు కాలేజ్ పేరే చెప్పను అతనికి అడుగుతానే ఇలా అంటే నువ్వు నీకేం అవసరం, అక్యూజ్ తో మాట్లాడడం అవసరం, మస్తాన్ సాయితో? నా ఇష్టం ఇప్పుడు ఎవరికైనా అంతే ఉంటుంది కదా. నా ఇష్టం. ఇప్పుడు అతని సైడ్ ఆఫ్ ద స్టోరీ నేను వినాలనుకున్నాను, నేను వెళ్ళాను. నువ్వెవరు కేసు తీసుకోవడానికి? నువ్వు అడ్వకేట్ వా అతని సైడ్ ఆఫ్ ద స్టోరీ వినడానికి? ఎవరైనా వెళ్ళొచ్చు, ఎందుకు 50,000 కోసం, ₹1,00,000 కోసం ఆడపిల్ల తీసుకొని ఎవరైనా వెళ్ళొచ్చు. పనులు చెయ్యకు అని చెప్పి వదిలేసేయి అని చెప్పి ఉన్నా. ఇతనికి ఫేమ్ కావాలి ఒకటి, ఇంకా శేఖర్ భాషతో కలిసి తిరుగుకుంటా ఉన్నాడు అన్ని దాంట్లో. ఇతను ఏ రకంగా లాయర్ అవుతాడు రేపు పొద్దున అడ్వకేట్ అయిన తర్వాత? ఇతను ఏ రకంగా అమ్మాయిల గురించి ఇట్లా అంతా చేస్తాడు? పాయింట్ లావణ్య గారు పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని కెవిన్ మోసం చేశాడా లేదా? కెవిన్ నన్ను నమ్మించి మోసం చేశాడు. ఎట్లా? హౌ? ఇప్పుడు నేను ఒక విక్టిమ్ ని అని నాకేదైతే స్టోరీ చెప్పాడో, ఓకే, అతను చెప్పిన స్టోరీ మనకందరికి చెప్తున్నది వేరు, వాట్ శ్రావ్య ఈస్ గోయింగ్ త్రూ అన్నది కూడా వేరు. మహా అయితే వినే వదిలేయాలేమో. ఇప్పుడు అదే పనిగా కూర్చొని కెవిన్ చెప్పింది అది అని చెప్పుకుంటూ పోవడానికి కెవిన్ ఎవరు అసలు? ఇప్పుడు ఎందుకంటే కెవిన్ కి పబ్లిసిటీ కావాలి కాబట్టి మా పేరు చెప్పుకొని తిరుగుతున్నాడేమో, మాకు అవసరం లేదండి. అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ డాడీ చనిపోతే కూడా ఇతను వెళ్ళి ఎంత టార్చర్ చేశాడు. ఒకరు అవతల వాళ్ళు ఏడుస్తుంటే ఇతనికి ఎంత సైకోగా నవ్వుతాడు. ఇదంతా ప్రపంచం కూడా చూస్తుంది. ఎక్కడ కూడా ఏది అవ్వట్లేదు. నేనేమంటున్నా అంటే, ఇంకోసారి ఈ నాన్ సెన్స్ నాకు అంటే అర్థమైంది, ఇంకా స్ట్రేంజర్స్ ని కూడా ఎవరితో ఇంకా మాట్లాడకూడదు అని. ఇప్పుడు అక్టోబర్ 18 నుంచి ఇప్పటి వరకు ఎందుకు కలవకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మీరు ఒక కోణంలో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే లావణ్య గారు, తిను మీకు నైట్ టైమ్స్ కానీ లేకుంటే ఎప్పుడైనా కాల్స్ చేయడం కానీ హెల్తీ ఫ్లర్టింగ్ అంటున్నాడు. అసలు హెల్తీ ఫ్లర్టింగ్ దాకా ఒక స్ట్రేంజర్ తోటి అవసరం ఏంటి అంటే? హెల్తీ ఫ్లర్టింగ్ అంటే ఇప్పుడు ఫ్లర్టీలో అగ్లీ హెల్తీ అతను ఏమైనా పెట్టుకుంటూ ఏదేమో ఫ్రెండ్లీగా మాట్లాడతానండి. ఐఎమ్ ఫ్రెండ్లీ పర్సన్. ఫ్రెండ్లీ అంటే మీ దృష్టిలో ఆయనతో మాట్లాడు ఫ్రెండ్లీగా వస్తుందా అండి? కాదండి. అది మీకు అసలు స్టోరీ మీకు తెలియదుగా అసలు ఏంటి అని. ఇక్కడ నేను మీకు ఒక కాల్ రికార్డింగ్స్ వినిపిస్తాను, లేదా పంపిస్తాను. వినిపించండి, మీరు వినిపించండి, ఎందుకంటే స్పీకర్ లో ఉంది కాబట్టి నా ఫోన్ మీరే వినిపించండి.
ఏమంది నువ్వు మరి కూతురు మాట్లాడేటప్పుడు పెళ్లిగా మాట్లాడావు కదా, కూడా కొడుతున్నాను మరి నువ్వు నిలబెట్టింది అది ఏమంటుంది కాబట్టి ఫస్ట్ తను మాట్లాడినప్పుడు స్టార్ట్ చేసారు. ఫస్ట్ తను కూతురు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మాట్లాడకూడదు ఏమన్నా కూతురు మాట్లాడినప్పుడు పెళ్లి ఉందని చెప్పానా నేను చెప్పాను. సో ఈ వాయిస్ కెవిన్ దా? కెవిన్ అండ్ మస్తాన్ సాయి అండి. ఒకసారి నాకు ఆడియో షేర్ చేయండి అది. పంపిస్తాను. సో ఇప్పుడు అతను చెప్తున్న వర్షన్ ఒక్కటే వినేసి మనం కూడా బయాజ్ వెళ్ళిపోకూడదండి. నేను అందుకనే మిమ్మల్ని లైన్ లో తీసుకుంటున్నాను లావణ్య గారు. యా అండి, అందులో నేను ఏదైతే అన్నానో ఆ వర్డ్ మళ్ళీ బీప్ చేయండి అని జరిగిన ఒక టాపిక్ దగ్గర నుంచి అది ఎలా అయిందంటే ఆపేసి అన్న దగ్గర ఆపుతాను అన్న దగ్గర ఇప్పుడు ఏంటి నీకు ఆ కాన్వర్సేషన్ కానీ ఫ్లర్టీగా ఇది కాదండి. ఇప్పుడు అక్కడ మస్తాన్ సాయికి నాకు ఎంత గొడవ ఉన్నా సరే మళ్ళీ అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు కదా. ఇతను ఎందుకు వచ్చి గెలుపుకోవాలి? ఎవరు అడిగారు? ఎవరిని గెలికారు అడగండి. మస్తాన్ సాయి నన్ను కాంటాక్ట్ అయ్యాడు, నేను వెళ్ళి కాంటాక్ట్ అయ్యాను అడగండి. మస్తాన్ సాయి నంబర్ ఎవరు ఇచ్చారు? శేఖర్ భాష. ఇదంతా ఒక గేమ్ అండి. నేను ఎవరిది నంబర్ ఎవరిది ఇవ్వలేదు. శేఖర్ భాష నంబర్ లావణ్య గారు ఇప్పుడు ఎంటైర్ గేమ్ లో ఎవరు విక్టిము ఎవరిని వాడుకుంటున్నారో అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ, అది మనకి కోర్టు తీర్పిస్తుంది. కోర్టు పరిధిలోనే ఉన్నాయి కదండి, మనం అవసరం లేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు అవసరం ఉన్నది ఫీమేల్ అడ్వకేట్ అండి. తను కూడా పాపం వాళ్ళ నాన్నగారిని కోల్పోయి తను ఏదో అందుకనే కదా వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నేను వెళ్ళాను చూడడానికి. ఎవరో వెళ్ళొద్దని చెప్పారు, కొడతారు చంపుతారు అని వెళ్ళొద్దని చెప్పారు. అయినా కూడా ఆ టైంలో సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను వెళ్ళాను. కండోలెన్సెస్. అమ్మాయి పేరు కూడా నాకు చెప్పడానికి ఇష్టం లేదు, బికాజ్ అమ్మాయి కూడా విక్టిమే కాబట్టి. అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా చెరగొట్టాడు తెలుసా. అంటే ఇతనితో లైఫ్ నాశనం అయిపోయింది అన్నది పక్కన బాగుండకూడదు అని ఎంతవరకు కరెక్ట్? ఎలా ఇస్తాడు? బాధపడుతుంటే ఇతను నవ్వుతాడు. నవ్వేదేం లేదండి. అది అక్కడ ఆ అమ్మాయి అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. మీరంతా కాల్ చేయండి అమ్మాయికి, ఆమె మాట్లాడడానికి కూడా కెవిన్ కి కూడా చెప్పాను వదిలేసాకేమి ఇదంతా అని. అయినా మొత్తం విక్టిమైజ్ అన్నది పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. కోర్టులో ఉంది, కోర్టులో ఫైట్ చేసుకోమనండి. మేము కూడా గ్యాప్ ఆర్డర్ వేసాము అండ్ ఇతని పైన కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఇలా వచ్చి నా పైన ఏవైతే మాట్లాడాడో డాక్టర్ ఇచ్చాడా ఇతనికి రిపోర్ట్? అమ్మాయి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని ఎలా ఇచ్చేస్తాడు స్టేట్మెంట్? ఇక్కడ మీరు జనరల్ గా అంటే కెవిన్ చెప్పేది ఏంటంటే చాలా మందికి ఇట్లనే ఫ్లర్ట్ చేస్తుంటది లేకుంటే మాట్లాడుతుంటది లావణ్య. నిజమేనా ఇదంతా? మరి 2-3 సార్లు కలిసిన దాంట్లో ఇతను చాలా మందికి చేస్తుంటది అని ఎలా చెప్తాడో నాకు తెలీదు. చాలా మందికి చేసిందని అని అనలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని అతను కెవిన్ కూడా చాలా మంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు ఉన్నాయి, అందుకే అతను డివైస్ సీజ్ చేశారని నేను చెప్పాలా? ఇప్పుడు అతను డివైస్ ఎందుకు సీజ్ చేశారు? అతను డివైస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇతను ఫైట్ చేసే ఇచ్చేమంటే ఇచ్చేస్తారా? అతని డివైస్ లో ఏముంది అన్నది అతన్ని అడగండి. ఎందుకు సీజ్ చేశారు? ఏమీ లేవు అంటున్నాను. నా ప్రొఫెషనల్ నా పర్సనల్ డేటా ఇవన్నీ ఉన్నాయి, మా ఫ్యామిలీ పిక్చర్స్, నా ప్రాజెక్ట్ వర్క్, ఆఫీస్ వర్క్. అతని డివైస్ లో అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్తున్నా ఎంతో మంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. అది కోర్టు ఇస్తుంది కదా, ఆగమనండి పోనీ. ఎందుకు ఎప్పుడు కోర్టు ఎప్పుడు ఇచ్చేది? డివైస్ లో ఉన్నాయో లేదో కూడా నాకు అనవసరం. 1 year దాటింది, లావణ్య గారు మీకు ఫస్ట్ కెవిన్ అప్రోచ్ అయింది, మీకు అవకాశం ఇస్తానన్నా? కాదు మీకు ఫస్ట్ కెవిన్ అప్రోచ్ అయింది, మీకు షార్ట్ ఫిల్మ్ లో అవకాశం ఇస్తానన్నా? అతనివ్వడండి నాకు అవకాశం ఇవ్వడానికి. మరి ఆయన చెప్పాడు ఇందాక నాకు హెల్ప్ కావాలని అడిగాడు. ఈవెన్ ఇప్పుడు కెవిన్ అనే అతను ఒక ఫీమేల్ అడ్వకేట్ పైన నేను మోసపోయాను, నా పైన తప్పుడు కేసులు పెట్టారని ఇప్పుడు ఇంటర్వ్యూస్ అవత్ వచ్చినప్పటికీ నాకు తెలిసినప్పటికీ అతను హీ వాజ్ ట్రైంగ్ టు అప్రోచ్ మీడియా పీపుల్. ఏదో అతని దగ్గర డబ్బులు లేవట, మీడియా పీపుల్ ఎక్కువ ఏదో అడుగుతున్నారు, కెన్ యూ హెల్ప్ మీ అని అడిగితే నేను కూడా రిపోర్టర్స్ ఆ రోజు, అంటే ఆ రోజు శేఖర్ భాష అరెస్ట్ అయిన రోజు అండి, అందుకే బయటికి వెళ్ళాం రెస్టారెంట్ కి. శేఖర్ భాష అరెస్ట్ అయిన రోజు అక్కడే నాకు ఇంటర్వ్యూ జరుగుతుంటే ఆ స్పాట్ కి వచ్చాడు, రోడ్డు మీద అనమాట. ఫుట్పాత్ మీద మాట్లాడకుండా ఏమవుతుంది కానీ ఇంకో 2 రిపోర్టర్స్ కూడా ఉంటే తినడానికి వెళ్ళాం అక్కడ. పోనీ అదే టేబుల్ లో నేను కూర్చొని తిన్నాను అడగండి. నేను బిల్ కట్టేసాను లావణ్యకు అంటారు, ఆ రోజు నేను టేబుల్ లో తిన్నాను అడగండి. లావణ్య గారు ఇక్కడ తిన్నారా తినలేదా, బిల్లు ఎవరు కట్టారు, బిల్లు ఎవరు కట్టారని అడిగితే నేను కట్టానని చెప్పాను.
కాదండి కాదండి బిల్ ఒక బిల్లు ఒక రెస్టారెంట్ లో బిల్లు గురించి మనం స్టూడియోలో లైవ్ లో చర్చించుకుంటున్నాము అంటే ఎంత సిల్లీగా ఉందండి ఆ అమ్మాయికి గర్ల్ ఫ్రెండ్ కి జాక్ ఫ్రూట్ కొనిచ్చా, ఈ ఫ్రూట్ కొనిచ్చా అని ఫ్రూట్ బిల్ తో కూడా పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి. బట్ ఏ రిపోర్టర్ అయినా సరే ఎవరైనా సరే కెవిన్ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఫ్రూట్ బిల్లు అవేం లేదండి. అక్కడ అమ్మాయి ఆ ఫ్రూట్ అది తీసుకెళ్లి ఇచ్చింది. శ్రావ్య గురించి చెప్తుంది. అసలు షార్ట్ ఫిలిం లో చేయమని అడగలేదండి. దేవన్ నాకు కలిసినప్పుడు అడిగారంటే కదా, కావాలి, మీడియా నంబర్స్ కావాలి అన్నాడు. మూడో హెల్ప్ ఏం అడిగాడంటే తను ఒక ఎఫ్ఐఆర్ వీడియో ఏదో చేస్తున్నాడు, ఎఫ్ఐఆర్ ఫీమేల్ వాయిస్ కావాలి, దానికి నువ్వు డబ్ చేస్తావా అని అడిగాడు. నేను వెళ్ళాను, నాకు అవ్వలేదు. అండ్ ఇంకెవరైనా రిఫర్ చేస్తావా అని అడిగాడు. నేను ఇంకొక ఫీమేల్ అమ్మాయిని అంతే. అవునండి, నేను పేర్లు తీసుకురానండి. బట్ యా కాదు లావణ్య గారు, ఎంటైర్ ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది? అసలు ఇదంతా మీరేమో కెవిన్ మీద, కెవిన్ ఏమో మీ మీద. అసలు చెప్పట్లేదండి, నేనేమి ఇక్కడ కెవిన్ మీద చెప్పట్లేదు. అక్కడ ఆ రోజు అమ్మాయి వెళ్ళింది, దాని తర్వాత మళ్ళీ అది ఐ థింక్ September 10th అనుకుంటా. సో ఇప్పుడు ఏం చెప్పలేదు అంటే స్టిల్ కెవిన్ ఇస్ యువర్ ఫ్రెండ్? నాకు తను ఇప్పటికీ ఫ్రెండే. తనకేమో ఆరోపణ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. అది శేఖర్ భాష ఏమైనా హెల్ప్ చేస్తానంటే మరి అట్లా వచ్చాడు. ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలీదు. మాకేదో గొడవ అయితే కూడా ఇప్పుడు వచ్చాడు అనడానికి ఇప్పుడు తను చెప్పే వర్షన్ ఏంటంటే ఒక ఆడియో వైరల్ అయింది కాబట్టి నేను ప్రూవ్ చేసుకుంటున్నా ఐఎమ్ అది రీజన్ అయి ఉండొచ్చు చెప్పడానికండి. వాస్తవం రియాలిటీ అని ఒకటి ఉంటది కదా. ఇప్పుడు మేము కూడా వేసాం కదా కేసు, తీసి పెడతారు కదా, పెట్టినప్పుడు చూపిస్తాను నేను కూడా. నేనేమంటున్నా అంటే అండి, కానీ మీ మాటకి ఇప్పుడు రాజ్ తరుణ్ గతంలో మీరు కావాలని కోరుకున్నారు, తర్వాత ఇప్పుడేమో సారీ చెప్తున్నారు. మీ మాటకే స్టాండ్ లేదేమో అని అనిపించినట్టు లేదు? నన్ను మాట్లాడినక ముందే మూడో క్వశ్చన్ వచ్చేసారు. ఒక సెకండ్ ఆగండి. చెప్పండి. September 20th అండి డబ్బింగ్కి వెళ్ళింది కూడా. మళ్ళీ October 18th మళ్ళీ కలవడం, అది మూడో మీటింగ్. మళ్ళీ దాని తర్వాత ఈ 4 నెలల్లో నేను అతన్ని కలవని కూడా కలవాల. అర్థమవుతుందా? అవును నాకు రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్ కోసమే ఫైట్ చేస్తున్నాను. మస్తాన్ సాయి కావాలని మీకు చెప్పానా? మస్తాన్ సాయి కావాలని చెప్పారా అని అడుగుతుంది. మస్తాన్ సాయి గురించి కాదు నేను అంటుంది, రాజ్ తరుణ్ కావాలని మీరే కోరుకున్నారు కదా. కెవిన్ కావాలని చెప్పాను, అతను చెప్పానంటే అడగండి, మీరే మాట్లాడండి. నాకేం చెప్పలేదు. కెవిన్ కావాలని నేనేమని చెప్పానా? నేను ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు అనే ఇష్యూ మీద నేను బయటకు వచ్చాను. సో కాదు ఇక్కడ అమ్మాయిలందరూ దీని మీద రాంగ్ కేసులు పెడుతున్నారనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఓవరాల్ గా. ఎవరు అది రాంగ్ కేసు? ఇప్పుడు లావణ్య పెట్టిన కేసు తప్పు అని కోర్టు ఇచ్చిన తర్వాత ఇతను రాంగ్ కేసా రైట్ కేసా అని మాట్లాడమనండి. దానికి ముందు ఇతను ఎవరు చెక్ చేయడానికి? అతని కేసు గురించి అతను వాదించుకోమనండి. మా కేసు గురించి ఎవరు అతను? అది మీరు కోర్టులో ప్రూవ్ చేసుకుని ఏదైనా ఉంటే అది రైటా తప్ప ఒప్ప ఏంటనేది కోర్టు విల్ డిసైడ్. ఎందుకంటే కోర్టు జుడిక్షన్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఏమంటా అంటే కోర్టుకి కేసు అనేది కోర్టులో పెట్టకుండా నేను వచ్చి మీడియా ట్రయల్ చేస్తుంటే మీడియాలో కూర్చొని మనం కూడా మాట్లాడుకోవచ్చు. కోర్టుకి ఎక్కింది కదా. నేను అదే అంటున్నా, మీడియాలో కూర్చొని రెస్టారెంట్స్ బిల్లు గురించో లేకుంటే నార్సింగ్ పిఎస్ లో గురించో ఫ్లస్టింగ్ గురించో మాట్లాడుకుంటే ఇది కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సిల్లీగా అనిపించినప్పటికి కూడా లావణ్య అనే అమ్మాయి ఇది అంటే తనని ఏదో యూజ్ చేసుకున్నట్టుగా, తనేదో మీరేదో అతన్ని సాధించినట్టుగా లేకుంటే ఇంకోటి ఎస్టాబ్లిష్ అవ్వట్లేదా? లేదు ఇప్పుడు ఏమంటావంటే తిను అడ్వకేట్ అయ్యుండి ఇద్దరు సైడ్ వాదనలు వినాలి అని అన్నా కూడా ఎంత కాదు. ఇక్కడ బేసిక్ గా అండి ఆ రోజు థ్రెటనింగ్ కాల్ చేసింది మీరే కదా. సో ఆ ఆడియో వైరల్ అయిన తర్వాత ఎవరు ప్రొజెక్ట్ అవుతారు? బ్యాడ్ గా మీరే ప్రొజెక్ట్ అవుతారు. ఒక సెకండ్, వాడు వచ్చి వాడి చేతిలో చావడం కంటే నేనే చేస్తాను కదా. ఎందుకు అనే కదా క్వశ్చన్ ఇప్పుడు అక్కడ. ఎందుకేంటండి మా ఇద్దరికి 2 years నుంచి జరుగుతుందండి. ఎవరిద్దరికి? మస్తాన్ సాయికి నాకు. అవును. ఇప్పుడు నేను ఎందుకు అన్నది కెవిన్ కి చెప్పుకోవాలా నేను ఏంటి అని? మరి అట్లా ఎందుకు ఆయనకు ఫోన్ చేశారు సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి? అని ఇతను మాట్లాడుతున్నాడండి, మాట్లాడకు ఆపేసి వై ఆర్ యు టాకింగ్ టు హిమ్ అన్నాను. మీరు కెవిన్ తో మాట్లాడారు? కూడా అదే చెప్పాను. కెవిన్ తో మాట్లాడారా మీరు? సారీ, మీరు మస్తాన్ సాయితో మాట్లాడారా? కెవిన్ ఇన్వాల్వ్ అయ్యారా మస్తాన్ సాయి తోటి అన్నాను. నేను అడిగింది మీరు మ్యాటర్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేశారా? ఏమండి నాది ఒకటే క్వశ్చన్. లావణ్యతో ఒక 10 calls లేకపోతే 10 రోజులు జర్నీ ఉందనుకోండి, లేదా 4 days. ఆ 4 days లో అమ్మాయి
ఆ 4 రోజులు అలాగే బిహేవ్ చేసిందా, ఆ మస్తాన్ సాయితో కాల్ అయినప్పుడే అలా బిహేవ్ చేసిందా అడగండి. అదే చెప్పాను నేను కూడా, మస్తాన్ సాయితో కాల్ అయినప్పుడు అలా బిహేవ్ చేసింది. అదే ఎందుకు అలా బిహేవ్ చేసింది అనేది తర్వాత మీరు 100 ఫోన్ చేశారు, ఈ అమ్మాయి ఇట్లా చేసింది. అవును. తర్వాత అక్కడికి లావణ్యతో ఎండ్ కార్డ్ చెప్పేశారు, లావణ్య తర్వాత కూడా మీరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశారు. నేను బ్లాక్ చేశాను నంబరు. మళ్ళీ తర్వాత ఆ అమ్మాయిని వేరే నంబర్ నుంచి కాల్ చేసింది కొన్ని రోజుల తర్వాత మాట్లాడాను. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా అతనే చేశాడండి కాల్. నేను బ్లాక్ చేశాక కూడా వేరే నెంబర్ నుంచి అతను చేశాడు. మళ్ళీ రికార్డ్ చేశారు చేసినప్పుడు అంటాడు ఏంటంటో అంటాడు, ఐ డోంట్ వాంట్, ఐ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మళ్ళీ రికార్డ్ చేశారా అంటున్నా. ఎవరు మీరు కానీ తిని కానీ నాకు ఆ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా? మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ పంపించి బయటకు వదలొచ్చు కదా. నాకు అది ఇంట్రెస్టే లేదండి. మరి మీకు ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, అందరూ సచ్చీలే కానీ కోడి మాయం అయిపోతుంది కాలనీలో నుంచి. అట్లా ఉంది స్టోరీ. అతను అక్కడ ఉన్నాడు కదా, అతను నిజంగా న్యాయం దాని మీద కోసమే వచ్చినోడైతే అతను కేసు మీద ఒట్టేసి చెప్పమానండి. ఇప్పుడు బయట ఏదైతే రిలీజ్ అవుతున్న కాల్ తను చేయలేదని నేను మీ ప్రూవ్ చేస్తా. అవసరం ఎక్కడికో అవసరం రిలీజ్ అయినటువంటి కాల్ గురించి తనే రిలీజ్ చేయలేదని, ఆ కాల్ రికార్డింగ్ మీరే బయట రిలీజ్ చేశారని కాల్ రికార్డింగ్ నేను రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే తను రికార్డ్ చేసి ట్రీల్ చేసి దాన్ని మస్తాన్ సాయికి పంపించడం జరిగింది. ఆ మస్తాన్ సాయి దగ్గర నుంచి శేఖర్ భాషకి వెళ్ళడం జరిగింది. సో ఇది స్టోరీ, అది స్టోరీ. సో మస్తాన్ సాయికి 10 seconds ఆడియో మాత్రమే పంపించాను, నా దగ్గర ఉంది. అది అప్పుడు నేను 10 seconds పంపించానని తను ఫుల్లీ పంపించేసుకొని రిలీజ్ చేసుకున్నాడు. అది కూడా నాకు నో ప్రాబ్లం. వదిలాను అనే రీజన్ చూపిస్తున్నాడు చూడండి, అది వెరీ బ్యాడ్ అంటున్నాను. ఇక్కడ మీరు రిలీజ్ చేశారా తను రిలీజ్ చేసిన అట్లా వైరల్ అయిన ఆడియో అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మస్తాన్ సాయితో నాకు గొడవలు ఉన్నాయి, మావి మాకు. అసలు ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? నేను మాట్లాడమన్నానా, నేను చేయమన్నానా? ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే నేను వేరే కాజ్ కోసం వచ్చాను, ఫైట్ చేస్తుంది. నేను ఇక్కడికి రావడం కాదండి, వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు నన్ను కాంటాక్ట్ అయ్యాడని చెప్తున్నాను కదండి. మస్తాన్ సాయి తిరిగి కాంటాక్ట్ అయ్యాడంటండి, అదే ప్రూఫ్ అయిపోతుంది కదండి. అట్లెట్లా అవాయిడ్ చేస్తారు? ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? అదే ఇప్పుడు ఫ్రెండ్ అనుకోండి, ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకోండి, తను ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ లో భాగంగా ఉన్నాడు కాబట్టి సాల్వ్ అవుద్దేమో అని అనుకుంటొచ్చు కదా. సాల్వ్ చేయడానికి ట్రై చేశాను నేను అక్కడ. వాట్ ఎవర్ అండి, ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు థ్రెట్ ఉంది, నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మీరు థ్రెట్నింగ్ చేసి చనిపోతా అని చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా మస్తాన్ సాయితో తను ఏమైనా ట్రై చేసి ఉంటే అప్పుడు మనం పోయింది పాయింట్అవుట్ చేయొచ్చు. ఒక సెకండ్ ఆగండి, నేను పెట్టింది 376 కేసు, మీ కేసు వేరు నా కేసు వేరు, ఐమ్ ఫైటింగ్ ఆన్ ఎ డిఫరెంట్ థింగ్. ప్లీజ్ 2 కేసులని ఒకలాగా కలపాలని నువ్వు చూడకు అని కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. మొన్న కూడా కోర్టులో నా కేసు ఏదో ఎగ్జాంపుల్ గా వాడుకుంటానని ఏదేదో చెప్తున్నాడు. ప్లీజ్ డోంట్. కోర్టు ఎగ్జాంపుల్ గానీ సైటేషన్ అంటారు, దాన్ని సైటేషన్ అంటారు. ఒక కేసుని వేరే కేసుకి మనం తీసుకుంటాం రిఫరెన్స్ గా, అదేమి నేను వాడద్దు అని చెప్పడం. సో మొత్తానికి లావణ్య గారు ఇదంతా కూడా కోర్టులో తెలాల్సినటువంటి మ్యాటర్ అంతే కదా. స్టూపిడిటీగా ఇలా బయట మాట్లాడుకొని ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ లావణ్య గారు, మీరు లైన్ లోకి వచ్చినారు. సో ఈ లావణ్య ఎపిసోడ్ లో మీరు 3 months 4 months మీరు ఫ్రెండ్షిప్ లో ఉన్నారు, తర్వాత ఇష్యూస్ తోటి బయటకు వచ్చారు. సమ్ అమ్మాయి బెదిరించడం ఇవన్నీ చేసి బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఆర్జే శేఖర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి మధ్యలో? ఆయన ఇప్పటికే తరుణ్ ఫ్రెండ్ గా ఉన్నాడు, తరుణ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు, తరుణ్కి సపోర్ట్ గా నిలబడ్డాడు ఇప్పటిదాకా. మీకు కూడా ఎందుకు నిలబడుతున్నాడు ఆర్జే శేఖర్? ఆర్జే శేఖర్ భాష గారు ఫ్రెండ్ ఉదయ్ కిరణ్ అంటండి, హీరో ఉదయ్ కిరణ్. సో ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ భార్య పక్కన లేదు, నేను మోసాను శవాన్ని అని చెప్పి అన్నారు. చాలా ఎమోషనల్గా ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అదే పరిస్థితి మన రాజ్ తరుణ్ కూడా రావచ్చు. ఓకే, సో అందుకని ఆయన స్టాండ్ తీసుకున్నారు. సో మీకు ఎక్కడ కరెక్టెడ్ ఆర్జే శేఖర్? ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటే మెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. అబ్బాయిల మీద అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు ఈ మధ్య మనం చూస్తున్నాం. అతుల్ సుభాష్ గారి కేసు చూసుకోవచ్చు, రేష్మా షేరన్ కేసు చూసుకోవచ్చు, ఏదైనా కూడా అమ్మాయిలు రాంగ్ కేసులు. ఇప్పుడు మన శ్రావ్య నా పైన కేసు చూసుకోవచ్చు, ఏదైనా రాంగ్ కేసులు ఇవి పెడుతున్నవి. సో సిస్టమ్ ఏదైతే వీకర్ సెక్షన్ లేడీస్ కోసం అని చెప్పి క్రియేట్ చేసిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. మెజారిటీ అమ్మాయిలు మంచోళ్ళే, మైనారిటీ అమ్మాయిలు ఇట్లా చేస్తున్నారు. సో అందుకని శేఖర్ భాష గారు ఇక్కడ స్టాండ్ తీసుకున్నారు రాజ్ తరుణ్కి. తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు, మస్తాన్ సాయి పైన కూడా లావణ్య ఇప్పుడు రాంగ్ కేసు పెట్టింది. శ్రావ్య మీ మీద కేసు ఫైల్ చేస్తే మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు ఒకటి కాదండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, 2-3 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. సో 3 కానీ 30 కానీ మీరు వన్స్ ఒకసారి కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుని కూర్చొని మాట్లాడుకొని చర్చలు జరిపితే ఎగ్జాక్ట్లీ అయిపోద్ది కదా మ్యాటర్. నేను అక్టోబర్లో ఆర్టీవీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు
అదే పెట్రిషా కూడా ట్రై చేసింది, యాంకర్ కూర్చొని మాట్లాడుకుంటే కేసు పెడతా అంటుంది. కేసులు పెట్టుకుంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటే అలాగే అవుతుంటుంది. సో నేను యాక్చువల్గా ఒక అడ్వకేట్ బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వమన్నారండి శ్రావ్య పైన, ఇచ్చాను. ఇవ్వగానే ఇమీడియట్గా సెకండ్ ఎఫ్ఐఆర్. దాని తర్వాత ఇంకా మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు, పుండి మీద కారం చల్లుతున్నారు, మీరు నీళ్లు చల్లట్లా, ఆమె ఇగోని రెచ్చగొడుతున్నారు మీరు. ఇప్పుడు ఇంకొక ఎఫ్ఐఆర్ అయినా ఆశ్చర్యం, ఎందుకంటే మీరు అన్ని మీడియా ఛానల్స్లో లావణ్య ఇష్యూలో తెర మీదకి వచ్చినటువంటి కెవిన్ ఇప్పుడు మళ్ళీ శ్రావ్య తోటి మోసపోయినట్టుగా మీరేదో మంచోళ్ళలాగా. అనట్లేదండి, ఎవరు కాదు. ఇక్కడ నేను ఫైట్ చేసేది ఒక కాజ్ కోసం. Justice delayed is justice denied. My phones and laptops worth ₹5 lakhs were illegally and forcibly seized by She Teams police. ఇల్లీగల్ అని మీరు ఎట్లా అంటారు? సీజర్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మీద వెళ్తున్నాం, కార్ మీద వెళ్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడు. ఆపినప్పుడు చలాన్ ఇవ్వాలా లేకపోతే పక్కన పెట్టేసుకొని కీస్ తీసేసుకుంటే అది లంచం కోసం చేసినట్టు. కోర్టులో చెప్పాలి కదా. కోర్టులో వేసాను, రిట్ పిటిషన్ వేయగానే ఇమీడియట్ గా వాళ్ళు పిలిచి ఇదిగో నీ గ్యాజెట్స్ నీకు ఇచ్చేస్తామని చెప్పి సిగ్నేచర్ పెట్టించుకున్నారు, బ్యాక్ డేటెడ్ చేసేసారు. ఇల్లీగల్ మళ్ళీ చెప్పాలి కదా మీరు కోర్టులో. నెక్స్ట్ మీరు తీసుకున్నారా లేదా? కోర్టు అదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 430 days ago తీసుకున్నారు, ఇప్పటికీ నాకు ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన మేరకు వితౌట్ ప్రొవైడింగ్ సీజర్ రిపోర్ట్ ఫర్ ఐటీ ఎంప్లాయ్. ఇప్పుడు ఐటీ ఎంప్లాయ్, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ 430 days అంటే ఆల్మోస్ట్ 1 year దాటేసింది. మరి 1 year నుంచి మీరు ఎందుకు కోర్ట్స్ లో అప్రోచ్ అవ్వట్లేదు? కోర్ట్ అప్రోచ్ అయ్యాను, మీకు అప్రోచ్ అవ్వట్లేదు అని ఎవరు చెప్పారు? ఇక్కడ నేను కోర్టుకి అప్రోచ్ అయ్యాను, లోవర్ కోర్టుకి అప్రోచ్ అయ్యాను, హైకోర్టుకి అప్రోచ్ అయ్యాను, తర్వాత మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ రిట్ వేసాను. ఏం చెప్పారు కోర్టులో? ఏమొచ్చింది? ఎన్ని వేసినా కూడా ఇది రిట్ పిటిషన్ అండి, ఒకసారి చదవండి. ఏమైంది రిట్ పిటిషన్ వేస్తే? ఇది 31 January 2024 వేసానండి. 8th January రోజు నన్ను అరెస్ట్ 1 year క్రాస్ అయిపోయింది, ఆల్రెడీ క్రాస్ అయింది. అయితే సీజర్ రిపోర్ట్ ఇది వేసిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు నన్ను పిలిచి చేశారు, ఏంటి నా గ్యాడ్జెట్స్ నాకు రిటర్న్ ఇచ్చేస్తానని చెప్పేసి. మళ్ళీ అక్కడ చీటింగ్ చేశారు పోలీస్ వాళ్ళు. చిక్కడపల్లి పోలీస్ అతను వచ్చేసి ఎస్ఐ నాగరాజు, తర్వాత ఎస్హెచ్ఓ వచ్చి సీతయ్య, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసి శశిపాల్ రెడ్డి, ఏసీపీ వచ్చి మోహన్ రెడ్డి గారు, ఇక్కడ షీ టీమ్స్ ఏసీపీ ఏమో లక్ష్మీ ప్రసన్న మేడం. సో తర్వాత షీ టీమ్స్ ఎస్ఐ ఎవరైతే నన్ను అరెస్ట్ చేశారో పురుషోత్తం గారు, వాళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇక్కడ హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇది హ్యూమన్ రైట్స్ ఇది కంప్లైంట్ ఇది, అయినా కూడా న్యాయం జరగట్లేదు. తర్వాత హైకోర్టులో ఇది వేయగానే వాళ్ళు ఇది చేశారు కదా, ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ కావాలని వేసాను. సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మార్చిలో వేసాను. కమిషనర్కి మెయిల్ పెట్టాను, మీకు చూపిస్తాను అసలు ఎన్ని లెటర్లు రాశాను, ఎంత చీఫ్ జస్టిస్కి, సీఎంకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, ప్రతి ఒక్క కేసు గురించి ఎన్ని లెటర్లు రాశానండి నేను ఇండియన్ పోస్ట్ ద్వారా. ఎంత చేసినా నాకు న్యాయం దొరకట్లేదు. హైకోర్టుకి వెళ్తే 451, 457 వేసుకో లోవర్ కోర్టులో అన్నారు, వేసాను, డిస్మిస్డ్. హైకోర్టుకి వెళ్తే అది కూడా అవ్వట్లేదు యాక్చువల్గా. అంటే ఈ లూప్ హోల్స్ నేను అబ్జర్వ్ చేశానండి యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి మన సిస్టంలో. ఇందాక నేను మీకు వకాలత్నామా గురించి చెప్పాను, డిజిటల్ వకాలత్నామా చేయాలి డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించిన వకాలత్నామాలో ఆ డేట్ లేదు, ఇది ఏది ఏ కేసుకి సంబంధించింది, ఇది ఎప్పుడు ఇచ్చినట్టు, ఎప్పుడు తీసుకున్నట్టు, ఎప్పుడు రిటర్న్ చేసినట్టు. డిజిటల్ వకాలత్నామా అనేది ఉండాలండి, టైం స్టాంపు, ఎవరు తీసుకున్నారు, కేసు డీటెయిల్స్ ఏంటి అనేది ఉండాలి. ఇట్లాంటి అమ్మాయిలు ఎవరైతే శ్రావ్య, లావణ్య లాంటి వాళ్ళ అమ్మాయిలు రాంగ్ కేసులు పెడుతున్నారు, వాళ్ళు అసలు సైకలాజికల్ ఏంటి వాళ్ళది స్టేటస్ తెలుసుకోవాలి. లేకపోతే ఇట్లా రాంగ్ కేసులు పెట్టుకుంటూ వెళ్తే మా జీవితాలు పాడైపోతున్నాయి. నాది పాడైపోయింది, మస్తాన్ సాయిది పాడైపోయింది. ఇప్పుడు రేపొద్దున H1B వీసా వేద్దామంటే వేయడానికి లేదు, అతను US వెళ్ళడానికి లేదు. హైకోర్టుకి more than 100 times వెళ్ళానండి. మీతో పాటు మస్తాన్ సాయి కూడా మీరు విక్టిమ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మస్తాన్ సాయి డ్రగ్స్ వేసి ఉండొచ్చు, ఓకే, దెన్ హీ విల్ బి అరెస్టెడ్ కదా. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. మస్తాన్ సాయి డ్రగ్స్ చేసి ఉండొచ్చు, బట్ తను నాకు చెప్పింది జైల్లో ఏంటంటే 2022 తర్వాత ముందు నాకు డ్రగ్ కాంటాక్ట్స్ లేవు, తర్వాతే కాంటాక్ట్స్ వచ్చినాయి, మేబీ లావణ్య ద్వారా వచ్చినాయి అని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. బట్ ఇక్కడ నేను అనేది ఆ అమ్మాయి రేప్ కేసు పెట్టింది. నార్కోటిక్స్ కేసులో డ్రగ్స్ తీసుకున్న, కన్స్యూమింగ్ చేసిన, పెడ్లింగ్ చేసిన, ఏది చేసిన నేరమే. నార్కోటిక్స్ సెక్షన్ ప్రకారం శిక్ష అర్హులే, ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. దెన్ సాఫ్ట్ కర్ ఏం అవసరం లేదు. సమాజాన్ని చీడపురుగులాగా వెంటాడుతున్నటువంటి డ్రగ్స్ మీద తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మరి ఇప్పటిదాకా లావణ్య ఎందుకు బయట ఇంత పెట్టరేగుతూ నాకైతే అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ
లావణ్య ఇప్పుడు మీతో అంత వల్గర్ గా మాట్లాడి ఆమె ఆడియోలు వీడియోలు బూతులు న్యూసెన్స్ కేసు పెట్టి లోపల వేసారు లావణ్య నన్ను అడిగితే. మరి ఇప్పటిదాకా ఎందుకు జరగట్లేదు? నాకైతే రోజుకో ట్విస్ట్, రోజుకో మనిషి, రోజుకో కొత్త క్యారెక్టర్ లావణ్య 100%. వాట్స్ గోయింగ్ ఆన్ అనేది ఐ రియలీ నాట్ గెటింగ్. సో అదే నేను ఇప్పుడు నా ఫైట్ చేసేది యాక్చువల్గా ఇప్పుడు వచ్చాను కాబట్టి వీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను, నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి. ఈ జస్టిస్ ఇప్పుడు ఎంత వేసినా. సో ఇక్కడ మీరు శ్రావ్య కట్టాతో ఎపిసోడ్ తర్వాత యు ఆర్ ఆల్రెడీ విక్టిమ్. మీరు ఆల్రెడీ కేసులు, కోర్టులు, మీ ఐటీకి సంబంధించినటువంటి మీ గ్యాడ్జెట్స్ అని సీజ్ అయినాయి, జాబ్ పోయింది. సరే ఇవన్నీ సెకండరీ, మీ లైఫ్ సగం పోయింది. ఇప్పుడు లైఫ్ సగం బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంత లైఫ్ సగం పోయిన కెవిన్ కి అద పాతాళంలో ఉన్న లావణ్యతో ఫ్లర్టింగ్ చేయాలని ఎట్లా అనిపించింది? ఫ్లర్టింగ్ అనేది వేరండి, ఇది పర్సనల్ లైఫ్. కాదంటలేదు బాస్, కాదు. నేను అనేది అంటే మీరు ఆల్రెడీ ఒక ఊబిలో ఇరుక్కుపోయారు, ఆ ఊబి నుంచి బయటికి రాలా, ఇంకో ఊబిలో కాలేస్తే సినిమా ఊబిలో ఆల్రెడీ ఇరుక్కున్నాను. సినిమా ఊబి నుంచి ఇంకొక అమ్మాయిలో ఇరుక్కున్నారు. అది నిజంగా నాకైతే దాన్ని ట్రాప్ అనాలా, లేదంటే మీరు ఆవిడ్ని అరెస్ట్ చేశారా, లేకుంటే మీరు ఆ ఫోటోలు బయట పెట్టారా, ఏం జరిగింది ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే కానీ తెలియదు. బోత్ వర్షన్స్ రావాలి. మనం వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసి ఆమె రావాలి, మాట్లాడాలి. ఎస్, ఇప్పుడు నేను మిమ్మల్ని జడ్జ్ చేయలేను, ఆమెను జడ్జ్ చేయలేను. అట్ ద సేమ్ టైం అది కోర్టులో ఉన్నటువంటి మ్యాటర్, వీ కాంట్ కామెంట్. సబ్జుడిస్ లో ఉంటుంది, నేను కామెంట్ చేయలేను దాని మీద. అట్ ద సేమ్ టైం ఇంత ఊబిలో ఇరుక్కున్న కెవిన్ ఇప్పుడు ఇంకో కొత్త ఊబిలో కాలేసి ఇంకోసారి ఇరుక్కొని నేనే విక్టిమ్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? నేను విక్టిమ్ కాదని ఆమె ఫైటర్. సరే, మీరు ఫైటర్, నేను ఫైటర్. లావణ్య విక్టిమా? ఇప్పుడు లావణ్య మిమ్మల్ని ఫోన్ చేసి నన్ను మోసం చేయొద్దు అని మాట్లాడుతున్నారంటే ఏంటి? కెవిన్ చేసిన మోసం ఏంటి? లావణ్య నన్ను మోసం చేయొద్దు అని అంటే ఆడియో కాల్ వింటారా? యా. సో దాని ముందు ఒకటి ఫినిష్ చేసేస్తానండి. ప్లకార్డు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టున్నారు కానీ చాలా గట్టిగా ప్రిపేర్ అయి వచ్చాను. ఎందుకంటే ఎన్ని ఆధారాలను పట్టుకొచ్చారంటే అర్థమవుతుంది. పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది లేదండి మన స్టేట్లో. ఢిల్లీలో ఉంది, మన స్టేట్లో కూడా పెట్టాలి, రేవంత్ రెడ్డి గారు పెట్టాలి. ఎందుకంటే పోలీసులు ఒకవేళ దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఎవరికి చేస్తాం? ఇప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చేశాను, బట్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ఫంక్షనల్గా ఉంది, జడ్జి గారు లేరు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చేశాను. బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ మా ఇంటికి వస్తున్నారండి, నేను మీకు వీడియో కూడా చూపెడతాను. వచ్చి హెరాస్ చేస్తున్నారు మా పేరెంట్స్ని, డబ్బులు కట్టమని చెప్పేసి. ఎట్లా కట్టాలి నేను జాబ్ లేక? ఇక్కడ లాస్ట్ మీరు బ్యాంక్ ఏజెంట్స్ వస్తున్నారు, జాబ్ లేకుండా ఎట్లా డబ్బులు కట్టాలి? జాబ్ ఎప్పుడు పోయింది మీకు? February 6th, 2024. అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పోయింది కదా. తర్వాత మీరు ఎన్ని చేస్తున్నారు? సెప్టెంబర్ లో మీరు నార్సింగ్ పిఎస్కి వెళ్ళారు. ఓకే ఫైన్, దానికి ముందు జరిగింది నేను చెప్పాలి. సెప్టెంబర్ నార్సింగ్కి వెళ్ళారు, ఈ అమ్మాయిని కలిశారు, రెస్టారెంట్లు తిరిగారు. ఎవరు రెస్టారెంట్? లావణ్యతో పాటు రెస్టారెంట్లు షేర్ చేసుకున్నారు, తిరిగారు. షేర్ చేసుకోవడం ఏం లేదండి. నేను నా ఫైట్కి జర్నలిస్టులని పరిచయం చేసింది తను. బిగ్ టీవీ ఒక జర్నలిస్ట్ని, ఇంకొక జర్నలిస్ట్ని వాళ్ళని పరిచయం చేసింది. సో అట్లా డిన్నర్కి వెళ్ళాము, అంతే. ఇంకేం లేదు. ఇంకేమైనా ఉంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించండి నేను చెప్తా. ప్రూఫ్ లేదు, మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇన్ని ప్రూఫ్లు చూపించిన వాళ్ళు లావణ్యకి మీకున్న లింక్ ఏంటి అని. ఎందుకంటే మోసం చేశారు అన్నప్పుడు ఆ మోసం చేసింది ఏంటి అనేది నా క్వశ్చన్, నన్ను వేధిస్తున్నటువంటి క్వశ్చన్. ఏం మోసం చేశాడు కెవిన్ అనేది కావాలి నాకు. నేనేం మోసం చేయలేదండి. మరి ఆమె ఎందుకంటే ఆమె వెల్ విషర్ ఫర్ బోత్ శ్రావ్య అండ్ లావణ్య. సో ఆమె యాక్చువల్గా మీరు ఆడియో కాల్లో వింటే కనుక ఇప్పుడు నేను మీకు ఒకసారి వినిపిస్తాను. ఆడియో కాల్లో అదే చెప్తాను నేను. మీ బ్రదర్ ఉన్నాడా, మీ ఫాదర్ మదర్ ఉన్నారా, నేను ఒకసారి మాట్లాడతాను. ఆమెకు సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి కాస్త రీహాబ్లో పెట్టి, లేదా డ్రగ్స్ అలవాటు ఉంటే రీహాబ్లో పెట్టి ఒక 1 month ఇది హ్యాబిట్ అనేది లూజ్ అవ్వాలి. అప్పుడు బయటికి వస్తే మనకు సొసైటీ. మీరు 3-4 సార్లు కలిశాను అంటున్నారు కదా లావణ్యని పలు సందర్భాల్లో. ఏ రోజు అనుమానాస్పదంగా, ఏ రోజు మీతో మిస్బిహేవ్గా, ఏ రోజు ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడు రాలేదా? అంటే దీని ఏదో కొంత తేడాగా ప్రవర్తిస్తుంది అని ఎప్పుడు అనిపించలేదా? అదేనండి, ఫస్ట్ లో ఇనిషియల్ గా స్వీట్ గా బిహేవ్ చేసేది, ఫ్రెండ్లీగా బిహేవ్ చేసేది. తర్వాత నాకు ఇది అంటే క్యారెక్టర్ బయటకు వచ్చింది. వైర్డ్ గా మారే ముందు, ఇట్లా ఫోన్ లో ఇంత సడన్ గా మారే ముందు ఒక 5%, 10% డోసేజ్ వచ్చి ఒక్కసారి 100% కాదు, ఒకేసారి 5th గేర్ ఎవరు వేయలేరు. 1, 2, 3, 4, 5 వేస్తారు. సో అట్లా మీరు 1, 2, 3, 4 గేర్ లో నోటీస్ చేయలేకపోయారా? సినిమాలో యాక్ట్ చేస్తారు కదా విక్రమ్ గారు, అట్లాగా ఆమె అనుకుంటే స్ప్లిట్ పర్సనాలిటీ టక్మన్ వచ్చేస్తుంది చంద్రముఖి లాగా. అది ఫస్ట్ న్యూట్రల్ నుంచి 5th గేర్కి వెళ్ళిపోతుంది ఒకటేసారి. సో అదనమాట. అంటే మీరు ముందు ఎప్పుడు అబ్జర్వ్ చేయలే? నేను అబ్జర్వ్ చేయలేదు. అయితే ఇది ఒక్కసారి ఆడియో కాల్ విందామండి. నమస్తే, 100 పోలీస్ ఎమర్జెన్సీ.
నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నాకు ఒక థ్రెడ్ కాల్ వస్తుంది సార్. లావణ్య రాజ్ తరుణ్ నాకు కాల్ చేసి నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కాల్ వస్తుంది నాకు. లావణ్య రాజ్ తరుణ్ అని ఒక ఆమె, రాజ్ తరుణ్ యాక్టర్ వాళ్ళ వైఫ్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నాచారం నుంచి కాల్ చేస్తాను. ఉప్పల్ నాచారమా? నేను సూసైడ్ చేసుకుంటాను, నీ పేరు రాసి చచ్చిపోతాను అని చెప్పేసి థ్రెడ్ కాల్. ఏమవుతుంది తను? ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండా? ఓకే. మేము ఇంటిమేట్ చేస్తాం. మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడతాను. తన ఏజ్ ఎంత ఉంటుంది? తన ఏజ్ 33 ఉంటుంది. ఆమె కుకాపేటలో ఉంటుంది. ఓకే సార్, నేను ఇంటిమేట్ చేస్తాను. మీకు నాచారం పిఎస్ నుంచి కాల్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుండి. కాల్ ఆన్సర్ చేసి మాట్లాడండి. ఓకే ఓకే. నిశ్చింతగా పోలీస్ ఏమంతా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో చూసారు కదా. సో ఆ అమ్మాయి ఇక్కడ కూడా కెవిన్ సేఫ్ గేమ్ ఆడాడు. సేఫ్ గేమ్ ఆడాలి, ఏ అబ్బాయి అయినా ఇదే ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు తను అమ్మాయి సూసైడ్ చేసుకుంటా మిమ్మల్ని బెదిరించినప్పుడు మీరు డైల్ 100 కాల్ చేసి నాకు సంబంధం లేదని మీరు ప్రూవ్ చేసుకుని దాన్ని కూడా రికార్డ్ చేసి. సంబంధం నిజంగానే లేదు కాబట్టి నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు రాజేష్ గారికి కూడా, అడ్వకేట్ రాజేష్ స్విమ్మింగ్ పూల్ లాయర్ అని అంటున్నారు, ఆయన కూడా అట్లాగే చేసింది. ఆయన ఇమీడియట్ గా వచ్చి చెప్పేశారు. చెప్పకపోతే అంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత మస్తాన్ సార్ నాకు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శ్రావ్య మీ మీద ఎట్లయితే కేసు పెట్టి చీటర్ అని అన్నారు, లావణ్య మీద మీరు కేసు బుక్ చేశారా? చేయలేదండి. ఎందుకు చేయలేదు? నేను నా కర్తవ్యం ఏంటి? నేను అమ్మాయి మీ కర్తవ్యం ఫైటర్ అంటే అవును. ఇప్పుడు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక కెవిన్, ఇంకొక ఎల్లయ్యో మల్లయ్యో కాకుండా మీరు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఫర్దర్ గా ఇటువంటి కాకూడదు అని మీరు పోలీసులకు అప్రోచ్ అయ్యి ఎందుకు కంప్లైంట్ ఇవ్వకూడదు? మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకుంటారండి? పోలీసులు తీసుకోరు. అటెంప్ట్ చేశారా? నేను చేశాను. మీరు అటెంప్ట్ చేశారా? చేశాను. ఎక్కడ చేశారు? శ్రావ్య మీద కంప్లైంట్. శ్రావ్య వదిలేండి, లావణ్య గురించి చెప్తాను. ఒక్క నిమిషం. శ్రావణ్య అనేది ఆల్రెడీ ఆమె వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుందో, మూవ్ ఆన్ అయిపోయింది. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. పెళ్లి చేసుకోలేదు. సరే పెళ్లి చేసుకోలేదు, సరే ఏదన్నా కానివ్వండి, అది ఆమె పర్సనల్ లైఫ్. నేను దాంట్లోకి ఏలు పెట్టదలుచుకోవాలి. నేను లావణ్య గురించి మాట్లాడుతున్నా. అయితే నేను ఇక్కడ డ్రగ్గిస్ట్, డ్రగ్ పెడ్లర్, ఇన్ని కేసులు ఉన్నాయి. ఆమె మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు. మీరు సేఫ్ గేమ్ తోటి పోలీసులకి అప్రోచ్ అయ్యారు, డైల్ 100 కాల్ చేశారు, ఇట్లా సూసైడ్ చేసుకుంటా అంటుంది, నాకు సంబంధం లేదని చెప్పి అది చేసిన యాక్షన్ కరెక్టా కదా? నేను కరెక్ట్ కాదనుకుంటే నేను చెప్పట్లా. 100కి ఫోన్ చేసిన తర్వాత మీకు ఎవరెవరు కాల్ చేసి ఉంటారు పోలీసులు చేశారు, మీరు చెప్పుంటారుగా. వాళ్ళు ఏమన్నారు? సార్ మేము చూసుకుంటామని చెప్పారు. చూసుకుంటామన్నారు కదా. అట్ ద సేమ్ టైం సేమ్ మూమెంట్ లో మీరు ఎందుకు పోలీస్ కేసు పెట్టకూడదు, నాకు ఇట్లా అరాస్ అవుతుంది, నాకు ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ చేస్తుందని మీరు ఇప్పటిదాకా ఎందుకు మీరు అప్రోచ్ అవ్వలేకపోయారు? నేను అదే చెప్తున్నా అండి. శ్రావ్య కేసులో నాచారం పిఎస్కి వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ పెట్టమని చెప్పాను. చీటింగ్ కేసు, ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరు? శ్రావ్య పైన. మీరు శ్రావ్య చుట్టూ తిరుగుతున్నారు, నేను లావణ్య చుట్టూ తిరుగుతున్నా. ఓకే, నాచారం పిఎస్ లో పెట్టలేదు, వాళ్ళు కొచ్చికి వెళ్ళి పెట్టమన్నారు, కొచ్చికి వెళ్ళాను. నేను లావణ్య చెప్తున్నా, ఐ యామ్ నాట్ స్పీకింగ్ విత్ శ్రావ్య. జస్ట్ ఆస్కింగ్ అబౌట్ లావణ్య. మీరు సేఫ్ గేమ్ ఆడి ఆడియో రికార్డ్ చేసుకున్నారు, మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని నా పాయింట్. ఎగ్జాక్ట్లీ, నేను కొచ్చి వెళ్ళి ఆ అమ్మాయి కంప్లైంట్. ఇప్పుడు కెవిన్ లాగా మరో రాజేష్ కాకూడదని మీరు ఎందుకు అనిపించలే? మీకు ఎందుకు ఇంకో విక్టిమ్? నేను అందుకనే బయటకు వచ్చింది. మీరు బయటకు వచ్చి చెప్తే అయిపోయిందా? అవేర్నెస్ కల్పిస్తే అయిపోయిందా? లాలో మీరు గ్రిల్ చేయాలి కదా, మీని గ్రిల్ చేద్దాం. ఇట్లాంటి మీరు అవేర్నెస్ కల్పించి, ఆర్జే శేఖర్ అవేర్నెస్ కల్పించి, నేను అవేర్నెస్ కల్పించి, ఇంకొక ఎల్లయ్యో పుల్లయ్య అవేర్నెస్ కల్పిస్తా పోతా ఉంటే సోషల్ మీడియా కంటెంట్ పెరుగుతుంది, కానీ అక్కడ ఎండ్ కార్డు పడదు. లావణ్య రోజుకోటి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీకు కూడా ఫ్లర్టింగ్ చేయాలనిపించింది. నా నేచర్ కట్టెకి చీర కడితే అయిపోయింది. ఆనెస్ట్ గా చెప్తున్నాను కాదు, కట్టెకి చీర కడితే అయిపోయింది, ఫ్లర్టింగ్ చేయాలనిపిస్తుంది. అట్లా నేను అట్లా అనట్లేదు. నిజమే కదా, వాస్తవం ఒప్పుకోండి. వాస్తవం ఏం లేదు, అందరితో ఫ్లర్ట్ ఏం చేయను. ఒక అమ్మాయి సిగ్నల్ ఇచ్చినప్పుడే ఫ్లర్ట్ చేస్తాడు అబ్బాయి. సరే ఆమె ఆల్రెడీ బర్త్డేకి ఇచ్చింది కానీ సిగ్నల్ ఇచ్చింది అనుకుందాం. ఆమె ఎవరనేది కూడా చూసుకోవాలి కదా. ఆమె సిగ్నల్ ఇచ్చింది వెళ్ళిపోతారా? అట్లా అనుకుంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ 10 సిగ్నల్ ఇస్తారు, వెళ్ళిపోతారు ఫ్లడ్ చేసుకుంటా? లేదు, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళదు. నేను వెళ్తాను అట్లా. మీరేమన్నారు? సిగ్నల్ ఇచ్చింది కాబట్టి నేను ఫ్లడ్ చేసి, సిగ్నల్ ప్రతి ఒక్కరు ఇస్తారు, ప్రతి ఒక్కరు ఇచ్చిన వాళ్ళతో ఫ్లడ్ చేస్తారా? ప్రతి ఒక్కరు ఇస్తారని కాదు అక్కడ. మరి మీరు ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి? నేను అదే చెప్తున్నాను. ప్రీవియస్ గా నేను రేప్ అని చెప్పారు, శ్రావ్య మీద కేసు పెడితే రేప్ కేసు పడుతుంది అని చెప్పారు. అందుకని నేను అమ్మాయి పైన కేసు పెట్టలేకపోయాను. అందుకని నేను లా చేస్తున్నాను ఈ రోజు. ఏది అమ్మాయి కేసులు చేస్తున్నారు? శ్రావ్య పైన కేసు పెట్టండి అంటే పెట్టమని చెప్పారు. నీ మీద రేప్ కేసు పెడుతుందని చెప్పారు. ఎందుకు అవుతుంది?
చెప్పాను, అదే క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఎందుకు పెడతారు అక్కడ రేప్ జరగనప్పుడు? ఎందుకు పెడతారు? ఇప్పుడు మీరు భయపడి అమ్మాయి లావణ్య కూడా రేప్ కేసు పెడితే ఎందుకు పెడతారు సార్? ఏం ప్రూఫ్ ఉంది? ఫేక్ అండి. ఏం ప్రూఫ్ ఉందండి రేప్ కేసు పెట్టండి మీ దగ్గర? అంటే ఎక్కడో జంకుతున్నారు ఏదో మూల, ఇంకేమన్నా తెలియని ఉన్నాయి నిరుక్కుంటారని భయపడుతున్నారా? లేదు, అమ్మాయి వెళ్ళి రేప్ కేసు పెడితే తీసేసుకుంటాం అంటున్నారు పోలీసు వాళ్ళు. మీకు చెప్పారా? చెప్పారు నాకు. అది గతంలో కదా, ఇప్పుడు లావణ్య ఇష్యూలో చెప్పారా? సరేనండి, ఇద్దరం కలిసి వెళ్దామా పిఎస్ కి? నేనే పెడతాను, మీరు నన్ను షూట్ చేయాలి. నేను వెళ్దాం. ఓకే, అలా చేద్దాం. ఓకే, అసలు ఎప్పుడు జరిగింది ఇది? ఈ హరాస్మెంట్ కాల్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్లో, లాస్ట్ అక్టోబర్లో 2024. అదే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు పెట్టలేదు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆడియో వైరల్ చేసిందో అప్పుడు నేను బయటకు వచ్చారు. అంతే. మరి నేను ఎందుకు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆమె అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి నేను బయటకు వచ్చాను, నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. సో మీరు బయటకు వచ్చి ప్రూవ్ చేసిందని నేను తప్పు పట్టట్లా. మీరు కంప్లైంట్ ఆ రోజే ఇచ్చి ఉండాలి కదా అని నా పాయింట్. నేను ఇచ్చాను కదండి పోలీస్ స్టేషన్లో ఏమని ఇవ్వమంటారు? సెక్షన్స్ ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్లు కూడా వచ్చేసినాయి కదా. తీసుకోరండి పోలీసులు. అదే కదా నేను నా ఫైట్, శేఖర్ భాష గారి ఫైట్ అదే. అబ్బాయిలు పెడితే తీసుకోరు, ఎందుకు తీసుకోరు అని మా ఫైట్. అది మనం క్వశ్చన్ చేద్దాం. మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. డెఫినెట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ వర్షన్ ఏంటంటే 100%. లావణ్య అట్లాంటి వాళ్ళకి ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడుతుంది. ఎండ్ కార్డ్ పడాలి. ఎస్, అదే కోరుకుంటాను నేను కూడా. ఎండ్ కార్డ్ పడాలంటే మీరు రైట్ ప్రాపర్ వేలో మీరు మూవ్ తీసుకోవాలి. అదేనండి, చేద్దామనడానికి నాకు సపోర్ట్ కావాలి కదా. ఈ సెక్షన్ లో వాళ్ళు తీసుకోమంటున్నారు. లా చదువుతారు కదా, మీకు మించి సపోర్ట్ ఎవరు దొరుకుతారు మీకు? నేను లా చదవనప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేద్దామని ట్రై. ఇప్పుడు ఈవెన్ లా స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను నాచారం పిఎస్ లో మళ్ళీ శ్రావ్య మీద కంప్లైంట్ ఇస్తానంటే తీసుకోవట్లేదు. ఆ సెక్షనే లేదంటున్నారు. లేదు, శ్రావ్య అయినా లావణ్య అయినా, లేదా మీరు అన్నట్టు ఎల్లమ్మ అవ్వండి పుల్లమ్మ అవ్వండి, ఓకే, ఏ అమ్మాయి మీద కేసు పెడదామని పెడదామన్నా సార్, ఏ కేసు పెట్టినా పోలీసులు కూడా వాళ్ళు కూడా జెన్యూనిటీ చెక్ చేస్తారు సార్. మీరు పోగానే ఏదో రేప్ కేసు పెట్టేస్తారని, ఏదో ఇంకో కేసు ప్రీతి పెట్టడానికి ట్రై చేసిందంట. శేఖర్ భాష నాకు చెప్పారు, ప్రీతి పెట్టడానికి ట్రై చేసింది లావణ్య పైన, కానీ తీసుకోవట్లేదు సార్. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా అందరు బాగున్నప్పుడు అన్ని మంచిగా జరుగుతాయి, అందరూ డ్రగ్స్ తీసుకుంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరూ పడుకుంటారు, అన్ని చేస్తారు. ఎప్పుడైతే తేడా పాడ వస్తే అప్పుడు స్టేషన్లకు వెళ్ళి ఎక్కే పరిస్థితి ఉంది. సో అందుకని పోలీసులు ఏం చెప్తారంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు, మీరు నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ చేయగలరు. ఇది ఎందుకంటే పిటి కేసులు కాబట్టి. ఎప్పుడైతే సీరియస్ అఫెన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందో దెన్ దే షుడ్ టేక్ యాక్షన్, అంతే. 100%. ఇది మీరు లా స్టూడెంట్ మీరు అగ్రీ చేయాలి. కేసులు ఎక్కువ మీరు చెప్పారు, ప్రతి ఒక్కటి ఎఫ్ఐఆర్ చేసి, ప్రతి ఒక్కటి చార్జ్ షీట్, ప్రతి ఒక్కటి అరెస్టులు చేసుకుంటుంటే జైలు సరిపోవు, జడ్జిలు సరిపోరు తీర్పులు ఇవ్వడానికి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈమె చాలా పేట్రీ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ఎపిసోడ్స్ చాలా రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోండి. నేను తీసుకుంటాను, నేను డెఫినెట్ గా తీసుకుంటాను. కానీ మన మీడియా సపోర్ట్ కూడా 100% జెన్యూనిటీ ఉంటే మీడియా అక్కడ ఉంటుంది, మీకు సపోర్ట్ గా ఉంటుంది. సార్, ఇప్పుడు మన ఈ కేసులో కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మీరు. నా గ్యాడ్జెట్స్ రిటర్న్ ఇవ్వడంలో అది ఇప్పుడు మీరు చెప్పిందంతా మీరు సపోర్ట్ చేసినట్టే, మీరు చెప్పింది టెలికాస్ట్ అయితే సపోర్ట్ చేసినట్టే. ఓకే, సరే, థ్యాంక్ యూ కేవీన్ గారు. సో ఇది లావణ్య కేసులో ఇబ్బంది పడి ఆమె ఈయనని బ్లాక్మెయిల్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఒక విక్టిమ్ గా తెర మీదకి వచ్చి ప్రొజెక్ట్ అవుతున్నటువంటి నేపథ్యం, తన సచ్చీలతను ప్రూవ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.